ఓంకారజన్య శ్రీవాణీం గణేశాక్షర శోభినీం చతుర్వేదమయీ వందే వేద విజ్ఞాన వేదికా వేద విజ్ఞాన వేదికా. వేద విజ్ఞాన వేదిక గత 13 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహిక కార్యక్రమం 131వ మాసం కార్యక్రమానికి విచ్చేసిన సాహిత్యాభిమానులు, సాహితీ ప్రియులు, మాతృభాషాభిమానులైన మీరందరికీ కూడా స్వాగతం, శుభస్వాగతం. ఈరోజు యామిజాల వారి వ్యక్తిత్వం, సాహిత్యం అనే అంశంపై మన ఆహ్వానం మేర, అభ్యర్థన మేర ఉపన్యసించడానికి డాక్టర్ జి లలిత గారు విచ్చేశారు. వారిని వేదిక వద్దకు వచ్చి ఆసీనులు కావాల్సిందిగా సగౌరవంగా మనందరి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాం. ఇక ఈరోజు కార్యక్రమం యామిజాల వారి వ్యక్తిత్వం, సాహిత్యం అని అంశాన్ని మనం ఎన్నుకోవడం జరిగింది. యామిజాల పద్మనాభ స్వామి వారు గొప్ప సాహితీవేత్త. వారు కొంచెం ముందు తరం వాళ్ళకి బాగా ఈ నగరంలో సుపరిచితులు, కానీ ఇంకా చాలామందికి వారి గురించి తెలిసి ఉండకపోవచ్చు. లలిత గారు ఈ హాల్లో ఉన్న వాళ్ళల్లో 90% లేదా 100% పీపుల్కి తెలిసిన వారే అయి ఉంటారు. సుపరిచితులు అనేదానికంటే కూడా ఆత్మీయులు అని చెప్పొచ్చు. వారి పర్సనాలిటీ అలాంటిది. పర్సనాలిటీ అని అంటే బాహ్య సౌందర్యం మాత్రమే కాదు, అంత సౌందర్యం గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. వారితో 2 నిమిషాలు మాట్లాడితే ఎవరైనా కూడా ఆత్మీయులు అయిపోతారు వారితోటి. అలా ఈరోజు వారి కోసం మాత్రమే వారి ఆహ్వానాన్ని వారు ఫోన్లో చెప్పారో లేక వాట్సాప్లో పంపారో నాకు తెలియదు, కానీ ఎప్పుడో కానీ రాని వాళ్ళు, ఎప్పుడూ రాని వాళ్ళు కూడా ఈరోజు రావడం నాకు సంతోషంగా ఉంది. నేను ప్రతి నెల లలిత గారిని ఎలాగైనా తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెడతాను, ఉపన్యాసం చేయించకపోయినా. మీరందరూ ఇలాగే వస్తూ ఉండండి అని నా విన్నపం. ఇక లలిత గారితో పాటు వారి శ్రీవారు సుబ్రహ్మణ్యం గారు, వారి అమ్మాయి పేరు కృతికా గారు. సార్, కైండ్లీ రైజ్ అండ్ గెట్ రికగ్నైజ్డ్. వారు కూడా విచ్చేశారు. అంతేకాకుండా 2 సోదరీమణులు, డాక్టర్ సుజాత గారు, సరస్వతి గారు, సోదరులు వేణుగోపాల్ గారు కూడా విచ్చేశారు. అది కాకుండా వారికి ఒక వేద విజ్ఞాన వేదిక ఎక్స్టెన్షన్ ఫ్యామిలీ అని చెప్పుకునేదానికంటే ముందు అందరికీ ఒక ఫ్యామిలీ ఉంటుంది, కొందరికి 2 ఫ్యామిలీస్ ఉంటాయి. ఈవిడికి 2 కంటే ఎక్కువ ఉన్నాయి. రెండోది ఆల్ ఇండియా రేడియో, అయితే గీతే మూడోది వేద విజ్ఞాన వేదిక అన్నమాట. కనుక ఆల్ ఇండియా రేడియో నుంచి కూడా పెద్దలు ఆశీర్వదించడానికి ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో వేణుగోపాల్ రెడ్డి గారు ఇచ్చేశారు. వారిని గురించిన పరిచయ వాక్యాలు ఒకసారి మనం చెప్పుకొని వారికి సత్కారం గావించి తర్వాత వారి ఉపన్యాసంలోకి వెళ్దాం. శ్రీమతి శోభారాజా గారు వారిని సభకు పరిచయం చేస్తారు. డాక్టర్ లలిత గారు ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో సహాయ కేంద్ర నిర్దేశకులుగా పనిచేస్తున్నారు. దాదాపు 30 సంవత్సరాల అనుభవం ఉన్న వీరు మొట్టమొదట వివిధ భారతి హిందీ అనౌన్సర్గా ఉన్న కాలంలోనే యూపీఎస్సీ ద్వారా కార్యక్రమ నిష్పాదకులుగా ఎంపికై ఆకాశవాణి మద్రాసు కేంద్ర కమర్షియల్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్లో చేరారు. అనంతరం బెంగళూరు, పాండిచ్చేరి, ఢిల్లీ మొదలైన నగరాల్లోని ఆకాశవాణి వివిధ భాగాల్లో పనిచేశారు. దాదాపు 9 సంవత్సరాల పాటు సౌత్ జోన్ ఆర్చీవ్స్లో ఎన్నెన్నో కార్యక్రమాలకి
డిజిటలైజేషన్ చేసే గ్రూప్లో తమ వంతు సేవలు అందించారు. ప్రస్తుతం ఆకాశవాణి చెన్నై కేంద్రం ప్రైమరీ ఛానల్లో వివిధ భారతి ఎఫ్ఎం ఛానల్స్ కార్యక్రమ కల్పనలో తమ వంతు బాధ్యత నిర్వహిస్తున్నారు. ఇవి కాక తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్, సాంస్క్రిట్, మలయాళం, కన్నడ కార్యక్రమాల రూపకల్పనకు కూడా కృషి చేస్తూ ఆ కార్యక్రమాలను శ్రోతలకు మరింత చేరువ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆకాశవాణికి తాను చేసిన సేవ కన్నా ఆ సంస్థ ద్వారా తానెంతో నేర్చుకుంటున్నానని చెబుతూ ఈరోజు తనను గురించి ఏ కొద్ది మందికైనా తెలుసున్నా తనకున్న గౌరవ మర్యాదలకు కూడా కేవలం ఆకాశవాణి వల్లనే అంటారు. మద్రాస్ విశ్వవిద్యాలయంలో కోరాడ రామకృష్ణయ్య గారి గురించి పరిశోధన చేసి పిహెచ్డి పట్టా పొందారు. వీలున్నప్పుడు తెలుగులోనూ హిందీలోనూ రచనలు చేస్తుంటారు. హిందీలో గోపురం అనే పుస్తకాన్ని ఆల్ ఇండియా రేడియో వారు ప్రచురించారు. ఆంధ్రభూమిలో వారి కథలు ప్రచురింపబడ్డాయి. వీరు కోరాడ రామకృష్ణయ్య గారి భాషా సాహిత్య సేవ గురించి 2019 డిసెంబర్ నెలలో మన వేద విజ్ఞాన వేదికలో ప్రసంగించారు. కోరాడ రామకృష్ణయ్య గారి పరిశోధనలు అనే అంశం గురించి బనారస్ హిందూ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ వారి కోరిక మేరకు వ్యాసం రాసి సమర్పించారు. తెలుగు వీర లేవరా అన్న గణతంత్ర సప్తతిలో ప్రముఖ జానపద సంగీత గాయకురాలు, స్వరకర్త శ్రీమతి వింజమూరి అనసూయ గారి గురించి వ్యాసం రాశారు. తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ వారు నిర్వహించిన సెమినార్లో ఆకాశవాణిలో అనువాదాలు అన్న అంశంపై పత్రం సమర్పించారు. మద్రాసు విశ్వవిద్యాలయం వారు నిర్వహించిన సెమినార్లో తెలుగు చలనచిత్రాలు నాడు నేడు అన్న అంశంపై పత్రం సమర్పించారు. ఇవి కాక ఇంకా ఎన్నో ఆన్లైన్ సెమినార్సు, ఫిజికల్ సెమినార్స్లో పాల్గొన్నారు. తెలుగు భాషపై తనకున్న కొద్దిపాటి ప్రతిభకు కారణం తన తల్లిగారైన గోడా సీత గారు, తమకు చదువు నేర్పిన గురువులు, తనను ఎప్పటికప్పుడు ప్రోత్సహించే తెలుగు సంస్థలు, స్నేహితులు కారణమంటారు. ఇటు ఇంటి బాధ్యతలు, అటు ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడానికి కారకులైన తన భర్త శ్రీ సుబ్రహ్మణ్యం గారికి, పిల్లలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు లలిత గారు. నాకు అత్యంత ప్రియమైన లలిత గారి గురించి మాట్లాడగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వేద విజ్ఞాన వేదిక కార్యదర్శి శ్రీ మధు గారికి, శ్రీ జేకే రెడ్డి గారికి నా ధన్యవాదాలు. శోభారాజా గారికి ధన్యవాదాలు. లలిత గారిని సత్కరించడానికి గాను శోభారాజా గారిని, ప్రముఖ రచయిత్రి డాక్టర్ ప్రభల జానకి గారిని వేదిక ముందుకొచ్చి సత్కార కార్యక్రమం నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. వారిని సాలువతోటి నూతన వస్త్రాలు బహుకరించి జ్ఞాపికను అందించి మనం సత్కరించుకుందాం. శ్రీ గురుభ్యో నమః. సభకు నమస్కారం. యామిజాల వారి వ్యక్తిత్వం, సాహిత్యం, ఈ విషయాన్ని గురించి ఈరోజు నన్ను ప్రసంగించమని వేద విజ్ఞాన వేదిక కార్యనిర్వాహక సభ్యులు నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. వారందరికీ ముందు కృతజ్ఞతలతో నేను కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ఒకరిద్దరు స్నేహితులతో నేను ఈ విషయాన్ని చెప్పినప్పుడు యామిజాల వారా ఎవరు అని అడిగారు. కాబట్టి యామిజాల వారంటే ఎవరు, ఈ ప్రశ్నతోటే నేను కూడా నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తాను. యామిజాల వారు ఎవరంటే, హైదరాబాదుకు దగ్గరగా దేవర యామిజాల అని ఒక చోటు ఉండేది. అక్కడ నుంచి ఈ కుటుంబం వారు చాలా కాలం క్రితం మాట, కొన్ని వందల ఏళ్ల క్రితం వారు విజయనగరానికి దగ్గరగా ఉన్నటువంటి సాలూరు అన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ శివరామపురం అన్నటువంటి అగ్రహారంలో వారు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఈ యామిజాల వారు, ఈ కుటుంబం వారు జ్యోతిష శాస్త్రంలోను, తర్వాత ఆయుర్వేదంలోను మహాపండితులు. వారు అంటే ఆయుర్వేద వైద్యం చేయడంలో గొప్పవారు, జ్యోతిష శాస్త్రంలో చాలా నిష్ణాతులు. సరే, నేను పూర్వీకుల గురించి ఎక్కువగా చెప్పదలుచుకోలేదు. ఒక్క విషయం చెప్తాను. వీరి మూల పురుషుడు ఎంతో గొప్పవారంటే, అప్పుడు ఈ విజయనగరం అక్కడ మహారాజా వారు మహారాణి గారికి ఒకసారి ఒంట్లో బాలేపితే వారు
అంటే పబ్లిక్లోకి రారు. ఆయన వచ్చి ఆవిడ చేతికి దారం కట్టారట. దారం కట్టి తెర వెనుక ఆవిడ ఉంటే ఇటువైపు ఆ దారాన్ని పట్టుకుని ఆవిడ నాడి చూసి ఆవిడకి ఏమిటి ఒంట్లో బాగాలేదో తెలుసుకుని దానికి తగిన వైద్యం చేశారట. అంత గొప్ప ఆయుర్వేద వైద్యులు వారు. అటువంటి వంశంలో వచ్చిన వారన్నమాట ఈ యామిజాల పద్మనాభస్వామి గారు. వీరు సంస్కృతాంధ్ర పండితులు. 1915 జూన్ 15వ తేదీన శివరామపురంలో లక్ష్మీ నరసింహం కామేశ్వరి దంపతులకు జన్మించారు. తండ్రి గారు నిరతాన్నదాత, మహాపండితులు. వారింట్లో ఎప్పుడు చూసినా కూడా సాహిత్య గోష్ఠులు జరుగుతూనే ఉంటాయి. అక్కడ శివరామపురానికి దగ్గరగా లేకపోతే సాలూరులో అక్కడ సంస్కృత పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలు ఎప్పటికప్పుడు అక్కడికి ఇంటికి వెళ్ళడం, వీళ్ళింటికి వెళ్ళి అక్కడ భోజనాలు, సంతర్పణలు జరుగుతూనే ఉంటాయన్నమాట. అటువంటి ఒక గొప్ప వంశంలో ఆ ఇంట్లో పుట్టినవారు పద్మనాభస్వామి గారు. పద్మనాభస్వామి గారు అక్కడికి జామి అని ఒక చోటు ఉంది. ఆ జామిలో సంస్కృత పాఠశాలలో చేరారు. ఆయన పాఠశాలలో చేరేందుకు ముందే ఇంట్లో ఏం చేశారంటే కాళిదాసత్రయం అంటే కాళిదాసు గారి ఆయన పుస్తకాలని చదువుకున్నారంటే ఇంట్లో చిన్నప్పుడే ఆయనకి సంస్కృతంలో అక్కడ బీజం పడిందనమాట. ఆ తర్వాత సంస్కృత పాఠశాలకు వెళ్ళారు. అక్కడ చదువుకుంటున్న కాలంలో ఏమైందనంటే ఒకరోజు ఆయన బడికి వెడుతూ ఉంటే ఒక వీధి గుండా వెళ్ళాలి. వెడుతూ ఉంటే ఏమైందంటే ఆ వీధి చివర ఒక ఇంటి గుమ్మం ముందు మహాలక్ష్మమ్మ గారని ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ అక్కడ చింతా మహాలక్ష్మమ్మ గారు. ఆవిడ కూర్చొని ఏం చేశారటంటే స్కూల్కి వెళుతున్న పిల్లల్ని హేళనగా మాట్లాడారట ఏదో ఒక విషయం మీద. దాంతో వీరికి చాలా ఉక్రోషం వచ్చింది. గబగబా వెళ్ళిపోయారు, స్కూల్కి వెళ్ళారు. పాఠశాల వెనకాల పెద్ద అరటి తోట ఉంది, అక్కడ కూర్చున్నారు. కూర్చుని ఒక పుస్తకం కలం తీసుకున్నారు. వెంటనే పద్యాలు రాయడం మొదలుపెట్టారు. ఆయనకి తోచింది రాశారు ఆయన అంతే. అప్పటికి ఆయనకి పద్యాలు రాయడంలో ప్రవేశం కానీ ఆ యతి ప్రాస గణాల గురించి కానీ ఏమీ తెలియదు. తోచినవి రాశారు. అవి రాసి పెట్టుకుని ఏం చేశారంటే ఒక గురు పూర్ణిమకి వాళ్ళ ఇద్దరు గురువుల్ని గురించి ఈ పద్యాన్ని అక్కడ చదివి వినిపించారట స్కూల్లో. ఆ గురువులు ఎంత ఆశ్చర్యపోయారంటే ఇది నువ్వు ఎలా రాయగలిగావని అడిగారట. అదిగో అక్కడ పడింది ఆయనకి ఆ బీజం. అంటే మనం ఇంగ్లీష్లో అంటుంటాం కాయిన్ డ్రాప్ సిచ్యువేషన్. ఆయనకి ఆ చింతా మహాలక్ష్మి అమ్మ గారు చెప్పినటువంటి ఒక విషయంలో వచ్చినటువంటి కోపం ఆయనలోని కవిని జాగృతం చేసిందనమాట. అలాగ మొదలైంది ఆయన రచన. అప్పటి నుంచి ఆయన ఏం చేసేవారంటే ఆయనకి తోచినవన్నీ పద్యాల రూపంలో రాస్తూ వినిపిస్తూ అలా ఉంటూ ఉండేవారు. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత ఈ పద్యరచన చేయడం వాటి వల్ల ఆ మధ్యలో కాస్త ఆయనకి అనారోగ్యంతో ఏమైందనంటే అక్కడ చదువు కొనసాగించకుండా ఇంటికి వచ్చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 1932 ఆ ప్రాంతాల్లో అనుకుంటాను కడియం ఉంది, రాజమండ్రికి దగ్గర కడియం, చాలామందికి తెలిసే ఉంటుంది అది. అక్కడ తిరుపతి వెంకట కవులలో ఒకరైనటువంటి చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు అక్కడ ఉండేవారు. వారి దగ్గరకి వెళ్ళి పద్యాలు రాయడం ఎలాగా, అవధానాలు చేయడం ఎలాగా, ఇవన్నీ సరదాగా నేర్చుకుంటూ ఉండేవారు అనమాట. అలా వస్తూ పోతూ తను రాసిన పద్యాలు వారికి చూపించి వారు ఆ పద్యాలను గురించి వాటికి మరింత మెరుగులు దిద్దివ్వడం, ఇలాగా అక్కడ గురు శిష్య సంబంధం వారిద్దరి మధ్యలో ఏర్పడిందనమాట. ఆ విధంగా పద్మనాభస్వామి గారిలో మరింత అంటే పద్యరచన చేయాలి అనేటువంటి కోరిక, తర్వాత సంస్కృత ఆంధ్ర భాషలు రెండింటిపైన పటుత్వం మరింత పెరిగింది. చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు చెప్పడంతో ఈయన నేరుగా విజయనగరం మహారాజా కళాశాలలో సంస్కృత కళాశాల అనమాట, అక్కడికి వెళ్ళి భాషా ప్రవీణలో చేరారు. భాషా ప్రవీణ 5 సంవత్సరాలు అనుకుంటానప్పుడు. ఆయన చదువుతున్న కాలంలో ఏం చేశారంటే పద్యరచన ఆపకుండా అవి చేస్తూనే ఉన్నారు. ఆ విజయనగరం వెళ్ళి అక్కడ ఉన్న సమయంలో ఈయనకి గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. ఆ గొప్ప వ్యక్తుల పేర్లు నేను ఇప్పుడు చెప్పినా వారితో ఉన్నటువంటి పరిచయం అది తర్వాత వస్తుంది మళ్ళాను. అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారు, ఆయన ప్రముఖ హరికథా పితామహులు, జ్యోతిష శాస్త్రవేత్త, అటువంటి ఒక గొప్ప వ్యక్తి. కావ్యకంఠ గణపతి ముని గారు గొప్ప మంత్రశాస్త్రవేత్త, మహాభక్తుడు, పండితుడు, కవి, అలాగా వీళ్ళందరితోటి ఆయన పరిచయం ఏర్పడింది అనమాట. ఇంక చెల్లపిళ్ళ వెంకటశాస్త్రి గారు చెప్పడం ఆయన బీజం అక్కడ పడింది, ఆయన అక్కడి నుంచి బాగా ఆ రచనలు అవి చేస్తూ వచ్చారు. ఇలా విజయనగరం కళాశాలలో ఆయన చదువుకుంటున్న సమయంలో మనకు ఒక పక్కన స్వాతంత్ర పోరాట సమరం నడుస్తుంది. గాంధీ గారి పిలుపుతోటి ఈయనలో ఉండేటువంటి కవి ఒక్క విధంగా పైకి పొంగి ఆయన రచనలు మరింత ఎక్కువ చేశారన్నమాట. ఏమిటంటే దేశభక్తికి సంబంధించిన పాటలు రాయడం, తానే వాటికి బాణీలు కట్టి పాడడం, పద్యాలు రాయడం, ఇలా మొదలుపెట్టి ఒక్కసారిగా అక్కడ విజయనగరం ఆ ప్రాంతాల్లో ఆ కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు చేరి
ఆయన చాలా రచనలు చేయడం మొదలుపెట్టారు. ఈయన చదువు కాస్త పక్కబడింది. వీట్లలోకి రాజకీయాల్లోకి దిగేప్పటికీ కళాశాల వారికి కాస్త కోపం వచ్చింది. వెంటనే వాళ్ళు కళాశాల నుంచి ఇంటికి పంపించేశారు. ఇక్కడ మీరు రాజకీయంలోకి దిగితే ఇది పనికిరాదని చెప్పానని. అయినా కూడా ఈయన వదలలేదు. తెన్నేటి విశ్వనాథం గారి పరిచయం, తర్వాత పొట్టి శ్రీరాములు గారితోటి ఆయన చాలా క్లోజ్గా పనిచేశారన్నమాట. ఎలాగనంటే హరిజనోద్ధరణ కోసం, అస్పృశ్యత నివారణ, హరిజనోద్ధరణ, ఈ 2 విషయాలకి అన్ని చోట్లకి వెళ్ళడం, అక్కడ పాటలు పాడడం చేయడం, ఇలాగా ఈయన డెవలప్ చేస్తూ వచ్చారు. ఇది జరుగుతున్నప్పుడు ఏమైందనంటే ఈయన ఇంత గొప్ప విద్యార్థి, బ్రహ్మాండమైన పద్యరచన అది చేస్తుంటాడు, ఇటువంటి వాడిని మనం కళాశాల నుంచి పంపించడం సరికాదని చెప్పి మళ్ళీ కళాశాల వారి కార్యనిర్వాహక వర్గం ఏం చేసిందంటే ఆయన మళ్ళీ వెనక్కి పిలిచిందనమాట. వచ్చి ఇక్కడ మీరు చదవాలి అని చెప్పి. అలాగా ఆయన భాషా ప్రవీణ అక్కడ పూర్తి చేశారు. ఇది అయ్యేటప్పటికి దాదాపు ఒక 1938 ఆ ప్రాంతాల్లో జరిగింది. ఇది చదువు అయిపోయిన తర్వాత ఆయన ఏం చేశారంటే అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారితో ఉంటూనే ఒక పక్క ఈ రాజకీయ రంగంలో కూడా ఆయన తను చేయాల్సినటువంటి సేవ దేశానికి చేయాలి అని చెప్పనని చేస్తూ వచ్చారన్నమాట. 1948లో ఆయనకి మద్రాసు నుంచి రామకృష్ణ మిషన్ వారి శారదా విద్యాలయ స్కూలు అక్కడి నుంచి పిలుపు వచ్చింది. ఆంధ్ర ఉపన్యాసకులుగా ఆయనకి ఉద్యోగం ఇస్తున్నట్టుగా ఆయన పిలిచారన్నమాట. ఆయన ఏం చేశారంటే 1948లో ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఆయన మొట్టమొదటి వచ్చినప్పుడు ఘంటసాల గారింటికి వెళ్ళి అక్కడ ఉండేవారు. ఎలాగనంటే వీళ్ళ పరిచయం విజయనగరంలో అప్పటికి ఘంటసాల గారు కూడా అక్కడ సంగీతం నేర్చుకుంటూ ఉండేవారు అనమాట. పట్రాయని సీతారామ శాస్త్రి గారి వద్ద సంగీతం నేర్చుకుంటేవారు. వీరు కూడా ఏం చేసేవారంటే యామిజాల పద్మనాభ స్వామి గారు ఒక రంగం అని కాదు, ఒకవైపు పద్యరచన, ఒకవైపు వ్యాసరచనతో పాటు సంగీతాన్ని గురించి కూడా మెళకువలు తెలుసుకున్నారు. ఆయనకి ఆదిభట్ల నారాయణదాసు గారి పరిచయం ఆ విధంగా ఎంతో సహాయం చేసిందనమాట. పట్రాయని సీతారామ శాస్త్రి గారి వద్దకు కూడా వెళ్ళి ఆయన కొంతకాలం శిష్యరికం నేర్పారు. అందువల్ల ఘంటసాల గారి పరిచయంతో ఏమైందంటే నేరుగా వారింటికి వచ్చారు. ఇక్కడికి రావడం, ఉద్యోగంలో చేరడం, నెమ్మది మీద ఇక్కడ ఇల్లు అది చూసుకుని తర్వాత కుటుంబ సభ్యులందరినీ తీసుకురావడం జరిగిందనమాట. ఇది మొత్తంగా అంటే 1974లో ఆయన రిటైర్ అయ్యే వరకు ఆయన పూర్తిగా ఇక్కడే ఉన్నారు. అలాగా ఆయన అక్కడ ఉంటూనే ఆయన రచనా వ్యాసంగం కూడా చెన్నైలో ఉంటూనే రచనా వ్యాసంగం కూడా చేశారు. ఆయనకి ఎంతోమంది శిష్య ప్రశిష్య గణాలు, అమ్మాయిలు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఇందాక చెప్పినట్టుగాను వెంకటలక్ష్మి గారు వారికి డైరెక్ట్ శిష్యురాలు, ఆవిడ కూడా వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. అద్భుతంగా ఆయన పాఠాలు అవి నేర్పేటప్పుడు చెప్పారు ఆవిడ ఇందాక. పాఠం అంటే నేరుగా విషయంలోకి వెళ్ళరు, దానికి ముందు ఎంతో ఉపోద్ఘాతం, కథ అవన్నీ చెప్పి పిల్లలకు అర్థమైన తర్వాత అప్పుడు విషయంలోకి వెళ్ళేవారనమాట. ఆ విధంగా ఎంతో చక్కగా అర్థమయ్యే విధంగా చెప్పడం, ఎవరికైనా ఏమైనా సందేహాలు వస్తే వాళ్ళని కూర్చోబెట్టి మళ్ళీ వివరంగా చెప్పడం, ఇలాగా చేస్తూ వచ్చారు. ఆ కాలంలో మద్రాసులో ఉన్నటువంటి తెలుగు ప్రముఖుల పిల్లలు మగవాళ్ళైతే రామకృష్ణ మిషన్ బాయ్స్ స్కూల్లో చదివేవాళ్ళు, ఆడపిల్లలు అయితే శారదా విద్యాలయంలో చదివేవాళ్ళు అనమాట. అలాగా ఎంతోమంది తెలుగు వ్యక్తులతోటి ఆయనకి ఇక్కడ పరిచయం ఏర్పడింది. ఆయన ఇక్కడ నేర్పించే సమయంలో ఏమైందంటే శారదా విద్యాలయానికి ఎదురుగా అక్కడ పనంగల్ పార్క్, ఇప్పుడు కూడా ఉంది, పనగల్ పార్క్ అంటారు. అక్కడ సిమెంట్ బెంచీలు ఉండేవట. సిమెంట్ బెంచీల మీద సాయంత్రం పూట కూర్చుని ఒకటి రచనా వ్యాసంగం చేసేవారు, లేదంటే అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తుండేవారు అన్నమాట. తెలుగు ప్రముఖులందరూ వస్తుండేవారు, వాళ్ళతో పరిచయం. అలా ఉంటున్నప్పుడు ఏమైందంటే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారితో ఆయనకి గొప్ప పరిచయం. అది ఒక విధంగా ఆయన జీవితంలో అదొక గొప్ప మలుపు అనే చెప్పుకోవచ్చు. అది ఎలాగా అన్నది కూడా నేను తర్వాత చెప్తాను. ఇలాగా వారు చేస్తున్నప్పుడు వారు రచనా వ్యాసంగం కూడా చాలా రచనలు చేస్తుండేవారు. అప్పటికే వాళ్ళు ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడే ఎన్నెన్నో పత్రికల్లో వాటిలలో ఆయన పద్యాలు అవన్నీను పబ్లిష్ చేయడానికి ఇస్తుండేవారు అనమాట. అంటే త్రిలింగ పత్రిక ఆయన విజయనగరంలో ఉండగానే వావిళ్ళ వారు నడిపేటువంటి త్రిలింగ అన్నటువంటి పత్రికలో ఆయనవి చాలా పద్యాలు అవిను కూడాను అప్పటికి పబ్లిష్ అయిపోయాయి. సరే, ఇక వారి పద్య రచనలు కొన్ని, తర్వాత వచన రచనలు కొన్ని ఏమిటన్నది చూద్దాం. పద్యరచనలో ఏకాంత సేవ, ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకు చెప్తున్నానంటే ఇది చిన్న పుస్తకం అయినప్పటికీ కూడాను ఆయన ఎన్నోసార్లు ఈ విషయాన్ని గురించి చెప్పారు. ఏకాంత సేవ అనేటువంటిది వెంకటేశ్వర స్వామిని గురించి రాసినటువంటిది. కృష్ణ రాజస్తవం, ఇది కూడా చాలా చిన్నప్పుడు రాశారు ఆయన. ఇక మయూర సూర్య శతకం, ఇది అద్భుతమైనటువంటి అనువాదం, మయూరుడి సంస్కృత సూర్య శతకానికి సంబంధించింది. శ్రీరామచంద్ర శతకం, వెంకటేశ్వర సహస్రం, కామాక్షి సహస్రం,
సుబ్రహ్మణ్య సహస్రం. వివేక విక్రమం, ఇది వివేకానందుల వారిని గురించి రాసినటువంటి పద్యకావ్యం. ఆ తర్వాత తిరుక్కురళ్, ఆయన ధర్మత్తుప్పాల్ కామత్తుప్పాల్ అన్నది తమిళంలో, అందులో ఉండేటువంటి ఆ ధర్మత్తుప్పాల్ అన్నటువంటిది తెలుగులో ఆయన అనువాదం చేశారు, అది ద్విపదలో రాశారన్నమాట. తర్వాత ఆదిభట్ల నారాయణదాస్ గారు రాసినటువంటి ఉమర్ ఖయాం, ఆయన పారసీక భాష 70 ఏళ్ళప్పుడు నేర్చుకుని దాన్ని సంస్కృతానికి మార్చిన దాన్ని వీరు తెలుగులోకి అనువదించారు, అది కూడా పద్యకావ్యమే. తర్వాత గంగావతరణం, విఘ్నేశ్వర వివాహం, అయ్యప్ప శతకం, ఇంకా నేను చాలా పెద్ద లిస్టే ఇవ్వచ్చు. వచన రచనలు ఏమిటంటే వీరిది మహా అద్భుతంగా, అంటే ఆ కాలంలో ఒక దుమారం, అంటే అందరూ చదివినటువంటిది మహాభాగవతం అన్నమాట. అది 3 సంవత్సరాల కాలం ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురిస్తూ వచ్చారు. వాల్మీకి రామాయణం 16 సంవత్సరాలు, 15 సంవత్సరాల 8 నెలల ఏదో ఉంది, 16 సంవత్సరాలు అనుకుందాం మనం. అంటే ప్రతిరోజు 1-2 శ్లోకాలు చెప్పడం వాల్మీకి రామాయణంలో, దాని తాత్పర్యాన్ని విడమర్చి చెప్పడం అనమాట. అలాగా పాఠక లోకానికి ఆయన పేరు అందరికీ తెలుసు అన్నమాట అప్పట్లో. దేవీ భాగవతం, కుమార సంభవం, లక్ష్మీ నృసింహ పురాణం, భీమేశ్వర పురాణం, విష్ణు పురాణం, మాఘ పురాణం, బాలల రామాయణం. ఈయన చిన్నపిల్లలకి ఎంతో సాహిత్యాన్ని అందించారనమాట. ఎక్కువగా ఆయన రాసినటువంటి కావ్యాలు అన్నీ కూడాను ఆధ్యాత్మికమే అయినప్పటికీ కూడాను పిల్లల్లో చిన్నప్పుడే వీటికి బీజాలు పడాలని చెప్పనని బాలల రామాయణం, భాగవతం, శివలీలలు, కృష్ణలీలలు, హనుమత్ చరిత్ర, ఇదేమిటనంటే సమీర కుమార విజయం అన్నటువంటిది ప్రబంధంగా 18వ శతాబ్దంలో రాసినటువంటి దీన్ని తెలుగులో వచనంలోకి రాశారు ఈయన. ఏకాదశి వ్రతం, ఆముక్త మాల్యద, సుందరకాండ, భగవద్గీత పాసురాలకు తెలుగులో అనువాదం. తర్వాత చిరంజీవి, సామెతలు, సంప్రదాయాలు, నేను ఇంకా చెప్పుకుని వెళ్ళొచ్చు, కొద్దిగా మాత్రమే ఇస్తున్నాను. ఇటువంటి గొప్ప గొప్ప రచనలు చేసిన వారు వీరు. సరే, వారి ఇంకా పద్యకావ్యాలు ఏమిటి అన్నది మనం అనుకుంటే, నేను ఎప్పుడే చెప్పాను కదా, ఏకాంత సేవ అనేటువంటిది వారికి ఎంతో నచ్చినటువంటి ఇది. ఆయన చిన్నప్పుడు తనకి తోచినటువంటి పద్యాలన్నీ రాసుకుంటూ పెట్టుకుంటూ వచ్చి చెన్నైకి వచ్చినప్పుడు ఒకరోజు తన ఇల్లు ఏదో సర్దుకుంటూ ఆ పుస్తకాలు అవి చూస్తున్నప్పుడు ఈ ఏకాంత సేవలో ఆయన రాసినటువంటి పద్యాలు బయటకు వచ్చాయి. అప్పుడు వెంటనే వాటిని తీసుకుని తిరుమల తిరుపతి దేవస్థానం వారిని కలిసినప్పుడు వారు ఆ పుస్తకాన్ని మేము తప్పకుండా అచ్చు వేస్తామని చెప్పారు. చాలా చిన్న పుస్తకం, ఇక్కడ తీసుకొచ్చాను కూడాను. దాంట్లో ఒక్క పద్యం చూద్దాం వారి రచన. ఇది ఎలాగానంటే, వారు చిన్నప్పుడు వారి ఇంట్లో చెప్పాం కదా ఎన్నో సాహిత్య గోష్ఠులు అవి జరుగుతూ ఉండేవి అనమాట. అక్కడ ఒకసారి వీరి ఇంటి పురోహితులు, వారి కుమారుడు రాముడన్నయ్య అని పిలుస్తూ ఉంటారట వీళ్ళు. ఆయన ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతూ శివకేశవులకి అభేదాన్ని గురించి, అభేదం చెప్తూ ఆ విషయం మీద ప్రసంగించారనమాట. అంటే శివుడు కేశవుడు ఎవరో కాదు, వారిద్దరూ ఒకటే అన్నటువంటిది. ఆ విషయం ఈయనకి ఎంతగానో నచ్చి ఏం చేశారంటే, ఈయన ఆ విషయం మీద పద్యాలు రాయడం మొదలుపెట్టారు. ఈ ఏకాంత సేవ పూర్తిగా దానికి సంబంధించినటువంటిది. దాంట్లోంచి 1-2 పద్యాలు చూద్దాం మనం. సమకూర్చినాను గొజ్జంగి పూ నీరంబు, చలువ వల్వలు గట్టి జలకమాడు, చిక్కు తీసదనయ్య చక్కగా జునపాల, మల్లెపూవుల దండలల్లుకొనుము, ముంగురుల్ సరిదీర్చి మోము రుద్దెదనయ్య, తీరుగా తిలకమ్ము దిద్దుకొనుము, పీతాంబరమ్ము తెప్పించి యుంచి తినిదే, కాళ్ళచెంగులు తీర్చి కట్టుకొనుము, వలపులూరంగ చెరియుక పనిని చేసి ఏగవలెనయ్య బాహ్యాళికిప్పుడు మనము, మురిపె మొలికింప కన్నుల కరువుదీరా, ఒక్క మారిందు దర్శన మొసగవయ్య. అంటే ఇవన్నీ చేస్తాను నేను, నీకు రా అని చెప్పి భగవంతుడిని పిలుస్తున్నాడు, ఒక్కసారి నీ మోము చూపించు అని చెప్పనని. ఆ తర్వాత ఈ శివకేశవులకు అభేదం అనేటువంటిది నాకు నచ్చిన పద్యాన్ని ఒకటి తీసుకున్నాను నేను ఇక్కడ. కదలకు బొట్టు దిద్దవలెగా నుదుటన్ తిరుచూర్ణ ముంచన, పదనుగ చందనద్రవ సువాసన తోడ విభూతి దీర్చన. తిరుచూర్ణ అంట విభూతిట. ఎదో వచయింపుమిష్టముగా ఇప్పటికిన్ తల దువ్వుటాయ, పొదవగ పూలమాలికల నుంచవలెన్ సిగలోన ఓ ప్రభో అనమాట. ఏం పెట్టమంటావయ్యా నీకు, ఒక్కసారి నువ్వు ఏదో ఒకటి చెప్పు నాన్న అని చెప్పనని. ఒక చోట విశ్వనాథుడిగా, మరో చోట విశ్వమోహనుడిగా కనపడతాడు భగవంతుడు ఆయనకి.
ఇంకొక చోట నీలకంఠునిగా, మరో చోట నల్లనయ్యగా ఉంటాడనమాట. ఇంకొక చోట ప్రాచీన యోగి అయితే మరో చోట నందనందనుడిగా భగవంతుణ్ణి చూస్తూ ద్వైతంలో అద్వైతాన్ని, అద్వైతంలో ద్వైతాన్ని తీసుకొచ్చిన యామిజాల పద్మనాభస్వామి గారి రచన గురించి చెప్పాలంటే సాధ్యమయ్యే పని కాదు. అది చాలా చిన్న పుస్తకం, కానీ అద్భుతమైనటువంటి ఆ రచన. అంటే చాలా అలతి అలతి పదాలు అంటాం కదా, అలాగ చిన్న చిన్న పదాలతో ఎవరికైనా అర్థమవుతాయి. అయితే ఈ పుస్తకాలు ఏవి ఇప్పుడు మనకి లభ్యం కావటం లేదు. చాలా కష్టం మీద నేను జగదీష్ గారు చెప్పి హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నాను ఇవి. ఎందుకంటే 1-2 పుస్తకాలను చదవకపోతే మనకి చెప్పడానికి వీలు పడదు అన్నటువంటి దీంతో. సరే, ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను నేను. ఈయన ఒక చిన్న పద్య కావ్యం ఒకటి రాశారు, నక్షత్రమాల అని చెప్పానని. ఇది చాలా సరదాగా అని చెప్పాలని తెలియదు. ఆయన చదువుకుంటున్నప్పుడు ఏమైందంటే వాళ్ళకి విద్యార్థి వేతనం ఇస్తూ ఉంటారనమాట. ఒకసారి ఇలాగే 10 రూపాయలు వచ్చినప్పుడు ఆయన వారికి వరసకి బావగారైనటువంటి యజ్ఞేశ్వర శర్మ గారితో కలిసి ఇద్దరు తిరుపతికి బయలుదేరొచ్చారు. ఆ కాలంలో తిరుపతికి వెళ్ళడానికి ఇంత బస్సులు వసతులు అవి ఏమీ లేవు. ఒకట కాలినడకన పైకి వెళ్లాల్సిందే, లేదంటే డోలీల్లో వెళ్లాల్సిందే. వీళ్ళు కాలినడకన పొలవమని నడిచేప్పటికి ఒక చోటుకి వెళ్ళేటప్పటికి, అది చుక్కలకొండ అంటారట, అక్కడికి వెళ్ళేటప్పటికి ఈయనకి చుక్కలు కనబడ్డం మొదలుపెట్టాయి యామిజాల గారికి. ఆయన కూర్చుండిపోయారు, ఇంకా నేను నడవలేనని చెప్పానని. అలా కాదు, నడవాల్సిందే అని అంటే ఆయన ఏం చేశారంటే వెంకటేశ్వర స్వామిని గురించి ఒక వెటకారంగా ఒక పద్యం చెప్పారు. చెప్పగానే యజ్ఞేశ్వర శర్మ గారు అన్నారట, ఎవరి పద్యం ఇది నువ్వు చదువుతున్నావని. ఎవరి పద్యం చదవాల్సిన ప్రారంభం నాకే ఉంది, నేను చల్లపిల్ల వెంకటశాస్త్రి గారి శిష్యుణ్ణి, ఇది నా పద్యమే, ఇప్పుడు నేను చెప్పాను, ఆసువుగా చెప్పాను అన్నారట. అయ్యో ఏమిటి ఇలాంటి పద్యాలు చెప్తున్నావు, ఇది సరైనది కాదు అంటే ఆయనకి కోపం వచ్చి వెటకారంగా మరో పద్యం చెప్పారట. ఇంక ఇది లాభం లేదని చెప్పని, నడు నువ్వు ముందు మనం వెళ్ళి దర్శనం చేసుకొద్దాము, ఇది సరైన పద్ధతి కాదని చెప్పి ఆయన తీసుకుని వెళతారు. ఇద్దరు దర్శనం చేసుకుంటారు, వచ్చేస్తారు వెనక్కి. వచ్చేసిన తర్వాత వీళ్ళు కొండ కింద ఒక చోట్లో ఉంటుండేవారు. అక్కడికి వచ్చాక ఏమైందనంటే ఆ ఇంటి యజమాని అడిగారనమాట, ఏమిటి మీకు దర్శనం అది బాగా జరిగిందా అని. యామిజాల్ గారు అన్నట్ట బాగానే జరిగింది అని చెప్పారట, కానీ ఆయన చెప్పిన మాట ఆయనకే వినపడలేదు. అప్పటికే ఆయనకి బుగ్గలు పెదవులు వాచిపోయి ఉన్నాయి. కారణం ఏదైనా అవ్వచ్చు. అయ్యేటప్పటికి వెంటనే వీరి బావగారైన యజ్ఞేశ్వర శర్మ గారు తర్వాత ఇంటి యజమాని ఇద్దరిని ఈయన్ని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తారనమాట. తీసుకువెళ్ళి చూపిస్తే అబ్బాయి ఏమీ లేదండి, బాగానే ఉంది, నాకేం తెలియట్లేదని పంపించేశారు. అప్పుడు ఆయన తీసుకొచ్చి ఆయన ఇంటి యజమాని ఉంటారు కదా, ఆయన అన్నారు, నువ్వు చేసింది సరైనది కాదు, ఎందుకో నాకు అనిపిస్తోంది, నువ్వు వెంటనే ఇదే విధంగా ఆసువుగా వెంకటేశ్వర స్వామి మీద క్షమించమని వేడుకుంటూ పద్యాలు చెప్పు అని చెప్పి అంటారనమాట. దాంట్లో ఒక్క పద్యం నేను చెప్తాను. ఆయన 27 పద్యాలు, అది నక్షత్రమాలగా ఆయన చెప్పారు. దాదాపు ఒక 15-20 పద్యాలు చెప్పేప్పటికే ఇది ఎలాగైనా తీసుకోవచ్చు. ఆయనకి ఆ బుగ్గలు వాచడం, పెదవులు అవన్నీ సాధారణ స్థితికి వచ్చేసాయి. ఇది నిజంగా జరిగిన విషయాన్ని ఆయన ఒక చోట్ల చెప్పారు. ఆ నక్షత్రమాల పద్యాలు కూడా చెప్పారు ఆయన. సాధారణంగా ఏంటంటే ఇటువంటి విషయాలు ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చుకోరు, ఏదో ఇలా జరిగింది అని చెప్పనని. కానీ ఈయన ఎంతో ధైర్యంగా, అంటే జరిగిన విషయాన్ని తను చెప్పడం జరిగింది. అందులో ఒక్క పద్యం మాత్రం నేను చెప్తాను. ఏమి తలంచితో పెదవిలేమియు నాడవు, దౌడ సాగదింకేమి గతిన్ను తింతునను ఈతడు తిట్టడి వాడేయంచు, ఓ స్వామి భయంబులేదరయ్య, జంకదుగా కలమూరు భావముల్ వేమరు చావ సన్నికలు పెండిలి యాగునే వెంకటేశ్వర. ఇలాగ వెంకటేశ్వర స్వామి మీద క్షమించమని వేడుకుంటూ ఆయన 27 పద్యాలు రాశారనమాట. అది కూడా నక్షత్రమాలగా ఒక చిన్న ఇదిగా వచ్చిందనమాట. అది తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి ఆయన రచన మయూర సూర్య శతకం. ఇది కూడా నిజంగా జరిగింది ఆయన జీవితంలో. ఆయన ఎంతో ఇదిగా చెప్పారనమాట. ఒక సమయంలో ఆయనకి భగంధర అన్నటువంటి ఒక వ్యాధి ఏర్పడింది. అది ఏమీ లేదు, చిన్న పుండులాగా రావడం, అది కాస్త రాచరణంలాగా అయిందనమాట. అయితే ఏమైందనంటే ఆయన అప్పుడు ఆ కాలంలో ఆయుర్వేదమే, ఆయన వారి ఇంటికి ఇది ఆయుర్వేదం ఇది చేసే ఆయన దగ్గరికి వెళతారు. ఆయన పేరు నేను మర్చిపోయాను, కానీ ఆ డాక్టర్ గారు ఏమో మందులు అవి ఇస్తారు ఆయనకి, ఆయుర్వేద డాక్టర్ గారు. మందులు ఇచ్చినప్పుడు ఏమైందంటే కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ అయినా మళ్ళీ ఆయనకు ఆ బాధ ఉంటుంది. ఆయన మళ్ళీ వెళ్ళి చెప్తే ఆయన అంటారు, సరే ఇంక ఇది పని కాదు, నువ్వు అరసవిల్లి వెళ్ళి సూర్యనారాయణ స్వామి గుళ్ళో అక్కడికి వెళ్ళి స్వామి గురించి ఏమైనా రాస్తే నీకు సర్దుకుంటుందిలే అని అంటారు. ఇప్పటికీ కూడా అంటారు కదా, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత అంటారనమాట. అలాగా అయితే ఆయన ఏం చేస్తారంటే బయలుదేరి వెడతారు అక్కడికి. వెళ్ళి ఏం చేయాలి అని చెప్పి చూసినప్పుడు మయూర సూర్య శతకం ఉంటుంది, దాన్ని తెలుగు చేయడం మొదలు పెడతారు. కానీ ఆయన కూర్చోలేరు, ఆయనకు ఉన్నటువంటి బాధతో కూర్చోలేరు, రాయలేకపోయారనమాట.
ఆయన తన స్నేహితుడిని ఒక ఆయన్ని వెంట తీసుకువెళ్తారు, సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఆయన ఈయనతో పాటు వెళ్ళి ఆయన ఆసువుగా చెప్తున్నటువంటి పద్యాలు వాటిని రాయడం మొదలు పెడతారన్నమాట. మయూర ఇలాగ ఒక 10 రోజులు జరిగేప్పటికి ఏమవుతుంది అని అంటే ఈయన అక్కడ ఉండేటువంటి ఒక పూజారి చూసి మీరు ఎవరు ఏమిటి ఇక్కడికి ఎందుకు వచ్చారని అడిగితే చెప్తారు విషయం. దాందే ఉంది, మీరు లోపలికి రండి, గర్భగుడిలోకి రండి, ఒకసారి దర్శనం చేసుకోండి అని నేను ఒకటి చెప్తాను మీరు చేయండి అని చెప్పని సాంబుడికి లభించినటువంటి సూర్య స్తోత్రం పద్యాలు 12 ఉంటాయి, అవి శ్లోకాలు, సంస్కృత శ్లోకాలు. వాటిని చెప్పగానే ఈయన వెంటనే వాటిని తిరిగి చెప్పగలిగారట. చెప్తే ఓ నీకు ముందే తెలుసా నాయన ఇది అని అన్నారట. అంటే లేదండి ఇప్పుడు మీరు చెప్పగానే విన్నాను అని అన్నారట. అంటే అలా చెప్పగానే వెంటనే ఆయన అది తీసుకుని చెప్పగలిగేటువంటి అంత ధారణ శక్తి ఉన్నటువంటి వారు పద్మనాభస్వామి గారు. సరే నువ్వు ఇది తప్పకుండా ప్రతిరోజు చదువు, నీకు నీ అనారోగ్యం కుదుటపడి నువ్వు ఆరోగ్యవంతుడు అవుతావని చెప్పగానే ఆయన అక్కడే కూర్చుని కొంత శ్లోకాలని ధ్యానం చేసేప్పటికీ 20 రోజుల్లో మొత్తం మీద పూర్తిగా ఆయనకి అనారోగ్యం తగ్గి ఆయన సాధారణ స్థితికి వస్తారు. ఆ మయూర సూర్య శతకం ఆయన దాన్ని ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చారనమాట. మళ్ళీ అది కూడాను మనకి ప్రత్యేకంగా ఏమీ దొరకటం లేదు. దాంట్లో ఉండేటువంటి 1-2 పద్యాలు మాత్రం నేను చెప్తాను మీకు. అందులో మయూరుడు కూడాను కొన్ని కారణాంతరాల వల్ల రాసినటువంటి శతకం. అది సంస్కృతంలో చాలా అసలు నోరు తిరగదు, అంత కష్టమైనటువంటి ఆ శతకం. తెలుగులో కూడా దాదాపు అలాగే అనిపించింది. ఒకసారి నేను ఏదో ఒక యూట్యూబ్లో ఒక చిన్న వీడియో చూస్తున్నప్పుడు అందులో మాట్లాడుతున్న ఒక ఆవిడ చెప్పారనమాట, ఇలాగా పద్మనాభస్వామి గారు దీన్ని తెలిగించారు అని చెప్పానని. వెంటనే జగదీష్ గారికి నేను ఫోన్ చేశాను హైదరాబాద్లో, వారిని నాకు బాగా తెలుసు. ఆయన అన్నారు నా దగ్గర లేదండి, మా గణపతిగా బ్రదర్ ఉన్నారు, ఆయన అడగండి అంటే ఆయన పాపం నాకు జెరాక్స్ తీసి అప్పటికప్పుడు పంపించారు. నేను చదువుదాం ఎలాగైనా కొన్ని పద్యాలైనా కంటతా పెడదాం అనుకున్నాను, ఒక్క పద్యం కూడా చేయలేకపోయాను. ఎందుకంటే కాస్త భాష చాలా కఠినంగా ఉంది, తెలుగులో కూడా కాస్త ఇదిగానే ఉంది. సూర్యుడు ఉదయించేటప్పుడు వచ్చేటువంటి లేత కిరణాల నుంచి ఆయన ఎంత స్పీడ్గా ప్రయాణం చేస్తాడు అనేటువంటిది, ఆయన రథ చక్రం, తర్వాత గుర్రాలు అన్నీ ఒక్కొక్క దాన్ని వర్ణిస్తూ వస్తాడనమాట మయూరుడు. అటువంటి దర్శనం చేసుకున్న వారికి అంటే అనారోగ్యాలు అవి తీరుతాయన్న దాంట్లో వస్తుంది. అందులో ఉండేటువంటి 1-2 పద్యాలు చూద్దాం. తొలుతన్ పొట్టిగా గానవచ్చి పొడవై తోట్తో వియద్వీదిపై నిలువెల్లన్ గణనై దిశాదశకమున్ నిండారి విశ్వమ్మునా బలిచేగాంచి హరిన్ హసించి తమమున్ చల్లార్చి విశ్రాంతి లీలల నీపారెడు సప్తసప్తి కరముల్ ఖండించు మీ కష్టముల్. సప్తసప్తి కరాలు ఏమిటి? కిరణాలు అనమాట. అంటే ఆ లేట కిరణం మనకి చెప్తుంటారు కదా చిన్నప్పుడు కూడా, తొందరగా లేవాలి, సూర్యోదయానికి ముందే లేవాలి, అంతకు ముందే స్నానం చేసి స్వామికి నమస్కారం. దానికి ఏమిటంటే ఆరోగ్య ప్రదాత అని. ఆ కిరణాలలో ఉండేటువంటి శక్తి ఆరోగ్యాన్ని ఇస్తుంది అన్నది. లేమిన్ కుంది కృషించు వానికి సిరుల్ చేకూర్ప చేయూతలై భూమజ్ఞానముసంగి వేల్పుపురికిన్ పోవంగ రాదారులై కామంబార్చి విముక్తి చూరగొను యోగస్తుల్ చనున్ ద్వారమై ఓమున్ మిమ్ము ఖరాంశు వాసర ముఖోద్యోగ ప్రభాభోగముల్. ఆ కిరణాలు ఎలాంటివి అని అంటే మనకి ముక్తి మార్గాన్ని చూపిస్తాయి అన్నటువంటి ఆ అర్థంలో ఇవి. ఇలాగా 108 పద్యాలు. అది అంత తొందరగా మనకి కానీ కనీసం ఒకసారి చదివితే చాలు మనకి తృప్తి కలుగుతుంది అన్నమాట. ఇంకొక చిన్న విషయం ఇక్కడ నేను చెప్తాను, ఆ తర్వాత వచనంలోకి వెళ్ళిపోదాం. చాలా విషయాలు ఉన్నాయి, అవి చూస్తుంటే ఇంకా చెప్పాలనిపిస్తూనే ఉంది. ఆయన వాల్మీకి రామాయణం చెప్పాను కదా, 16 సంవత్సరాల కాలం ఆంధ్రప్రభలో దినపత్రికలో ప్రచురిస్తూ వచ్చారు. ఒక్కొక్క శ్లోకం ఒకసారి 2 శ్లోకాలు ఇలా చెప్తూ వచ్చారు. ఒకసారి ఆయన కిష్కింద కాండ ఆ సందర్భంలో రాస్తున్నటువంటి శ్లోకాలు రాస్తూ దానికి తాత్పర్యాలు ఏం రాస్తున్నావు అని చెప్పనని కొంతసేపు రాసిన తర్వాత వెనక్కి వెళ్ళి చదువుకున్నారట. వెళ్ళి చూస్తే ఇవేమిటి రామాయణం శ్లోకాల్లాగా లేవే, ఏమిటి రాస్తున్నాం మనం అని చూడగానే సౌభాగ్య కామేశ్వరిని గురించి దాదాపు 6-7 శ్లోకాలు ఆయన రాశారు అందులో. అంటే తనకే తెలియకుండా అది అలా జాలువారిందనమాట ఆయన చేతిలోంచి. వెంటనే ఆయన ఏం చేశారంటే అప్పటి కాంచీ మఠాధిపతి చంద్రశేఖర సరస్వతి స్వామి వారికి ఆయన రాసినటువంటి ఈ శ్లోకాలని దేవనాగరి లిపిలో రాసి ఆయనకి పోస్ట్లో పంపించారు. అప్పుడు ఆయన సతారాలో ఉండేవారట. ఏదో అక్కడ ఆయనకి ఇది అంది 10 రోజుల తర్వాత అక్కడి నుంచి బదులు వస్తోంది ఈయనకి. అమ్మ మీతో రాయించిందండి, దీన్ని ప్రచారం చేయండి, చాలా అంటే శుభం కలుగుతుంది, మీకు శుభం కలుగుతుంది, అందరికీ శుభం కలుగుతుందని. ఆ శ్లోకాలని ఆయన రాయించి
తర్వాత వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా కరపత్రాలుగా వేయించి అప్పుడు చాలామందికి పంచిపెట్టారు. ఇక్కడున్న తెలుగు వాళ్ళే కాకుండా తమిళ సోదరులందరూ కూడా దాన్ని తమిళంలో, అంటే అది సంస్కృతమే, వాళ్ళు కూడా తీసుకుని వాటిని పాటలుగా పాడడం, తర్వాత శ్లోకాలని అన్ని చోట్ల వాటిని ప్రచారం చేశారు. ఇప్పటికీ కూడాను అది ఎవరు పాడారో నాకు తెలియదు, కానీ యూట్యూబ్లో ఉంది, అది ఆ లింక్ ఉంది. జగదీష్ గారు నాకు పంపించారనమాట. సౌభాగ్య కామేశ్వరి స్తోత్రం అది. దాంట్లో ఒక్కటి మాత్రం, అంటే ఆయనకే తెలియకుండా ఆయన పేరుతో రాసిన శ్లోకం అదనమాట. శ్రీమాతా జగతాం పూత పద్మనాభ కవిస్తుత సర్వేషామపి సర్వాషాం భూయాత్ సౌభాగ్యవర్ధిని. ఇది చివరిది, ఎందుకంటే ఆయన పేరుతో వచ్చిందని చెప్పి నేను చెప్తున్నాను. ఇలా ఉంటుందన్నమాట. అది మొత్తం శ్లోకాలు 6 శ్లోకాలు. బ్రహ్మాండమైనటువంటి ఆ రచనని కూడా అందరూ చూడడం, చదివితే బాగుంటుంది. చాలా పుస్తకాలు ఇప్పుడు అలభ్యం, క్షమించాలి, ఎందుకంటే చదవండి అని అంటున్నాను కానీ అది చాలా ఇది కాదు. ఇక వెంకటేశ్వర సహస్రం, కామాక్షి సహస్రం అనేటువంటివి చాలా గొప్ప రచనలు. ఆయనే చెప్పుకున్నారు, నన్నయ్య కాలం నుంచి ఈనాటి వరకు అటువంటి రచన చేయలేదు అని. అంటే అంత ధైర్యంగా ఆయన చెప్పగలిగారు అంటే అది లేదు. ఈ వెంకటేశ్వర సహస్రం అంటే ఏమిటి అని అంటే, ఇది వెంకటేశ్వర స్వామిని గురించినటువంటి విషయమే. అందులో ఆ స్తబకము అనంటే గుచ్చము, పుష్పగుచ్చం అని అనుకోండి, అలా అనుకోవచ్చు. దీంట్లో ఒక్కొక్క వృత్తానికి సంబంధించి ఎవ్వరూ వాడనటువంటి వృత్తాలవి. అటువంటి వృత్తాలని తీసుకుని ఒక్కొక్క వృత్తంలో 10 పద్యాలు, అలాగా 100 వృత్తాలకి 10 పద్యాలంటే 1000 పద్యాలు. అందుకనే దాని పేరు వెంకటేశ్వర సహస్రం అని చెప్పానని దానికి పేరు. అది మొదట మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు వీరికి చెప్పినప్పుడు వీరు ఆ ప్రయోగం చేశారు. అది పుస్తక రూపం దాల్చింది కూడాను. అయితే నాకు అది దొరకలేదు, నేను చదువుదామని ప్రయత్నం చేసినప్పుడు. దాంట్లోంచి ఒక్క పద్యం మాత్రం వారు చెప్పింది నేను ఇక్కడ చెప్తున్నాను. అరుణారుణ కాంతుల నష్టదిశల్ మెరుగెక్కెను శ్రీపతి మేల్కొనవే, అరుదించిరి దేవతలందరూ నీ చరణాంబుజ పూజలు సల్పుటకై, చిరునవ్వుల పువ్వుల చెల్వముతో మురి పెమ్ముల పల్కుల ముచ్చటతో అరుదించిన వారల నాదుకొనన్ విరిసెజ్జను వీడవే విశ్వభీపు. ఇదనమాట. ఇది తోటక వృత్తం స్తబకం. ఇది ఈ తోటక వృత్త స్తబకంలో 10 పద్యాలు. అలాగా ఒక్కొక్క వృత్తంలో సావిత్రి వృత్తం, ఇవి ఏవి కూడాను ఎవరు ఇంతవరకు ప్రయోగించలేదని ఘంటాపదంగా చెప్పారు. నాకు తెలిసి నేను కూడా ఇటువంటిది ఎక్కడ చూడలేదు. నాకు తెలిసిన కొంచెం గ్రామంలో కూడా ఎక్కడైనా ఈ సాహిత్యంలో ఏమైనా ఉన్నాయంటే లేదని. బహుశా ఇదే మొదలు, ఇదే ఆఖరు కూడా అయి ఉండొచ్చు అని నేను ధైర్యంగా చెప్పగలను ఇక్కడ. అలాగే కామాక్షి సహస్రం అని ఆయన రాశారు. ఆ పుస్తకం నాకు దొరికింది. అందులో సావిత్రి వృత్తం స్తబకం, దాని గురించి చెప్తాను నేను. అది ఇక్కడ దీనికి ఇంకొక విషయం చెప్పాల్సింది ఏమిటంటే, కామాక్షి సహస్రం రాసినప్పుడు ఈ పుస్తకాన్ని ప్రచురించిన వారు ప్రముఖ దాతలు, చెన్నై వాస్తవులందరికీ సుపరిచితులు, బీబీఎస్ఎస్ మణిగారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వారు ఈ పుస్తకాన్ని ప్రచురించడం జరిగిందనమాట. దీనికి కారణం చంద్రశేఖరేంద్ర సరస్వతి గారు వీరిని రాయమనడం, ఆ తర్వాత వీరు ఆ పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. దాంట్లో సావిత్రి వృత్త స్తబకం, దాంట్లో ఒకే ఒకటి మాత్రం నేను మీకు చెప్తాను. శ్రీ కామాక్షీదేవి నీకై ఈ కావ్యమున్ రేకుల్ వేయిన్ పద్యశ్రీ కూర్పన్ యత్నింతున్. 2 లైన్లలో ఉన్నది. మణిరంగ వృత్త స్తబకం కాంచీపుర కల్పవల్లి మించు నవ్వుల మేలిమితోడన్ కాంచుచున్ మము కావవలె తల్లి మంచి మన్గడ మా కొదవంగన్. ఇలాగనమాట. ఇలాగా 100 వృత్తాలు ఎక్కడా ఉపయోగించినటువంటి వాటిని ఉపయోగించి ఈయన రాసినటువంటి 2 పుస్తకాలు అద్భుతమైనటువంటివి. నా భూతో నా భవిష్యతి అని చెప్పచ్చు. అది ఇంకా తిరుక్కురళ్ ధర్మత్తుప్పాల్ అని నేను ఇందాక అన్నాను కదా, కామత్తుప్పాల్ అన్నది తిరువళ్ళూరు గారు చేసిన దాన్ని ఈయన తెలుగులోకి ద్విపదగా తీసుకొచ్చారు. అందులో ఆయన ఆ ధర్మత్తుప్పాల్ అన్నటువంటి దాన్ని మాత్రం తీసుకుని రచన చేశారు. ఇది 38 విషయాలకు సంబంధించినటువంటి విషయాలను తీసుకుని అందులో చేశారన్నమాట. వాన గొప్పదనం ఏమిటి, త్యాగ మహిమ, గృహస్థుడంటే ఎవరు, గృహిణి ఎవరు, పిల్లలు, ప్రేమ, అతిథి సత్కారం, తీయని మాట, ఇలాగనమాట. ఒక విషయాన్ని గురించి కొన్ని ద్విపదలు అందులో ఉన్నవన్నమాట. అందులో తిరుక్కురళ్ళలో తిరువళ్ళువారు చెప్పినటువంటి వాటిని తెలుగు చేశారు ఆయన. అతిథికి సత్కారమాచరించుటయే గేస్తు నింటనున్న వస్తు ఫలము. ఇంతే, ఇది ఒకే వాక్యం. గేస్తు అంటే గృహస్థుడు, గేస్తు అలాగా. అతిథికి పెట్టని అతని ఇంటగల అన్నమమృతమైనను కోరవలదు.
అతిథిని పూజించు నాతని ఇంట ఆనందముగ లక్ష్మి నలరారుచుండు. అదనున తోడ్పడినట్టి వానికిని అదనున తోడ్పడుట అదియే మానవత. ఎవరు మనకి సహాయం చేస్తారో వారికి తిరిగి మనం సహాయం చేయాలన్నటువంటిది. సమయమునకు సేయు సహాయమరయ కాలాంతరమునను ఘన ఫలమిచ్చు. ఇలాగే చాలా సులభంగా చదవగానే అర్థమయ్యేలా ఉండేటువంటివి వారు రాసినటువంటి ఇది. ఈ ధర్మకాండని మాత్రం ఆయన తెలుగు చేశారన్నమాట. ఇక చివరిగా చెప్పేటువంటిది ఏంటంటే ఒకటి ఉపనిషద్వాణి. ఇది ఇంతవరకు పద్యకావ్యాలకు సంబంధించి నేను చెప్తాను, ఇది అనువాదమే. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి ప్రోత్సాహంతో ఆయన సప్తగిరిలో ఉపనిషద్వాణి ఒక్కొక్క వారం ఒకటో రెండో తీసుకుని ఉపనిషత్తుల గురించి రాశారు. అందులో ఆయన ఈశావాస్యమిదం సర్వం అదొకటిను, తర్వాత శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోవా యద్వాచోహ వాచం సౌ ప్రాణస్య ప్రాణః చక్షుషశ్చక్షురతిముంచ ధీర ప్రేత్యస్మాత్ లోకాత్ అమృతా భవంతి. అద్భుతమైనటువంటి తెలుగులో ఆయన దానికి వివరణ ఇస్తూ రాసింది. ఎప్పుడైనా అవకాశం ఉంటే ఎవరైనా చదవండి. ఆ శ్రోత్రస్య శ్రోత్రం అనేటువంటి తెలుసు. మనం అనుకుంటాం మనకి చెవులు ఉన్నాయి, మనం వింటున్నాం, కళ్ళు ఉన్నాయి, చూస్తున్నాము, ప్రాణం ఉంది, కొట్టుకుంటోంది, మనం బతుకుతున్నామని. కానీ ది ఇయర్ ఆఫ్ ది ఇయర్, ది ఐ ఆఫ్ ది ఐ అన్నదనమాట. అది భగవత్ శక్తి వల్ల మాత్రమే ఇది అవుతుంది అన్నటువంటి విషయాన్ని గురించి చెప్పేటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాన్ని అంటే అందరం మన్నం చేసుకోవాలి. సాధారణంగా చెవులు ఉన్నా కూడా వినపడని వాళ్ళు ఉంటారు, కళ్ళున్నా కూడా చూడని వాళ్ళు ఉంటారు. అప్పుడు అవి కేవలం గోళకాలు మాత్రమే, కానీ వాటిలో ఆ ప్రాణశక్తి అన్నటువంటిది లేదు. అది కేవలం భగవత్ కృప వల్ల మాత్రమే లభిస్తుంది అని చెప్పేటువంటి ఈ శ్లోకం అందరికీ అంటే అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. ఇలాగా చెప్పుకుంటూ పెడితే ఆయనవి పద్య కావ్యాలు, తర్వాత వాటిలో అనువాదాలు చాలా ఉన్నాయి. అసలు అవి మాత్రమే తీసుకుంటే కొన్ని గంటలు మాట్లాడచ్చు. కాకపోతే ఆయన వచన రచనలకు చెప్తాను నేను ఇందాక చెప్పినట్టు వాల్మీకి రామాయణం ఆయన అంటే వాటి అనువాదంగా రాశారు. అది సుందరకాండం చెప్పనని రాశారు ఆయన. సుందరకాండం ఏమిటంటే తాత్పర్య ప్రాచీన పారాయణ పద్ధతుల్లో ఆయన తీసుకునేసి వస్తారనమాట. అది రాసిన అంటే ఇవన్నీ కూడాను వచనంలో చాలా సులభంగా అందరూ చదువుకునేలా ఉంటాయి. ఆయన సంస్కృత శ్లోకాలు అవి చాలా నారికేళ పాకమైనా ఇవి మాత్రం ద్రాక్ష పాకం. ఒకసారి పుస్తకం తీసుకుని చదివితే అది వదిలిపెట్టకుండా అలాగే చదవడం మొదలైపోతుంది అనమాట. ఇంకెక్కడ ఆపాలనిపించదు అనమాట. అంత అద్భుతమైనటువంటి సరళ తెలుగులో అద్భుతంగా ఉంది అది. ఆ సుందరకాండని రాస్తూ ఆయన అందులో మంత్రపూరితాలైనటువంటి కొన్ని శ్లోకాలని ప్రత్యేకంగా చెప్పారు. ఒక పుస్తకం రాసేటప్పుడు ఆయన మొదటే ఇది చదివిన వారికి, ఇది విన్నవారికి, ఇది రాసిన వారికి ఆ కాలంలో చూడండి ఎంత మంచి గుణాలు ఉంటాయని, వీరందరికీ కూడా సౌభాగ్యం కలగాలి, వారి కుటుంబం బాగుండాలి, అలాంటి మంచి మంచి విషయాలు చెప్తూ రాసినటువంటిది. అందులో ఆయన 13వ సర్గలో కొన్ని చెప్తారు. అందులో జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత. ఈ శ్లోకం అంటే హనుమంతుడు చెప్తాడు, లంకకు వెళ్ళి ఇంకా అతను రావణాసురుని ఎదుర్కోబోతున్నాడనమాట. ఏముంది వచ్చినవాడు ఒక్కడే, కానీ ఎంతమందిని రాక్షసమూకను ఎదుర్కోవాలని అంటాడు. ఏమిటి అటువంటి గొప్ప రాముణ్ణి తలుచుకుంటే ఇంకా మనకేమిటి అపజయం అని చెప్పేటువంటి ఈ శ్లోకాన్ని ఆయన అంటారు. ఇది చదివితే కనుక మీరు అనుకున్న పనులు జరుగుతాయి అని చెప్పనని యామిజాల పద్మనాభస్వామి గారు అద్భుతంగా అందులో చెప్పారనమాట. వారు రాసినటువంటి ఏకాదశి వ్రతం నాకు ఎంతో నచ్చినటువంటిది. అది నాకు సాఫ్ట్ కాపీ దొరికింది. ఒకరోజు కూర్చుని చదివాను. ఒక 70-80 పేజీలే ఉంటుంది, చిన్న పుస్తకమే. ఏకాదశి మహాత్మ్యం ఏమిటంటే ఏకాదశి వ్రతం చేయడం వల్ల కలిగేటువంటి మహత్యం మనకి జనరల్గా తెలిసింది. రుక్మాంగదుడు అనేటువంటి రాజు కథ అది పూర్తిగాను. అతను తనే కాకుండా తన కుటుంబమే కాకుండా మొత్తం తన దేశంలో అందరూ కూడా ఏకాదశి వ్రతం చేయాలని చెప్పి చేస్తూ ఉంటాడనమాట. ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది అని అంటే పాపులు అనేవారే లేకుండా పోతారు. అందరూ పుణ్యాత్ములై వారు గతించిన తర్వాత కూడా వాళ్ళందరూ పుణ్యలోకాలకు వెళ్ళిపోతూ ఉంటారనమాట. యమధర్మరాజు చూస్తాడు, ఇదేమిటిది, మర్చులందరూ అమర్చులు అయిపోతున్నారు, అందరూ దేవతలు అయిపోతున్నారు, మన ఇక్కడికి ఎవరు సంవర్తనీపురం అనుకుంటాను ఆయనది, ఎవ్వరు ఇక్కడికి రావటం లేదే, మన యమదూతలకి ఏమీ పని లేకుండా పోయింది, ఆయనేమో చిత్రగుప్తుడు గారు ఒక మూల కూర్చుని గోళ్ళు గిల్లుకుంటున్నారు, ఆయనకి ఏం పని లేకపోయింది, ఇలా పోతే నేను నా శిక్షాస్మృతిని పూర్తిగా మరిచిపోతాను అని చెప్పని బాధపడుతూ ఉంటాడనమాట. ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే నారద మహర్షి అటువైపు వస్తాడు, వచ్చి అడుగుతాడు ఏమిటి అని చెప్పనని. అంటే కొంప మునిగింది, మా ఉద్యోగాలు పోయేలా ఉన్నాయి, ఇలా అయితే ప్రయోజనం లేదండి, ఏమిటి జరిగింది అని అంటే అప్పుడు రుక్మాంగదరాజు కథ చెప్తాడు నారదుడు, ఇక్కడ జరుగుతున్నది అది భూలోకంలో, అందువల్ల అందరూ పుణ్యాత్ములై వెడుతున్నారు అని చెప్పనని. అయితే దీన్ని మేము ఆపాలంటే ఎలాగా అని చెప్తూ ఆయన అంటాడు,
మా నగరం ఎప్పుడూ కూడాను కళకళలాడుతూ ఉంటుందంటే యమపురి చెప్తాడు ఆయన, యమధర్మరాజు. అందులో చెప్తాడు ఎటువంటి వాళ్ళని తను తీసుకువెడతాడు అని దాదాపు ఒక 2-3 పేజీలు రాశారు. అది చదివితే మనకి ఒళ్ళు జలధరిస్తుంది. అన్నాన్ని అమ్మేవాడు అందులో వస్తుందన్నమాట. ఇప్పుడు ఎంత సాధారణంగా జరుగుతున్న పని అది. అన్నాన్ని అమ్మేవాడు, మహిళలని హింసించేవాడు, గోవధ చేసేవాడు, అబద్ధాలు ఆడేవాడు, దొంగలించేవాడు, ఇలాగా ఒక పెద్ద లిస్ట్ ఉందన్నమాట. అలాగే ప్రజలని హింసించే ప్రభుత్వాలు, ఇలాగ చెప్పుకుంటూ పెడతాడనమాట చాలా. వీళ్ళందరితోటి మా నగరం ఎప్పుడూ ఆహాకారాలతో కళకళలాడిపోయేటువంటి ఈ నగరం ఇప్పుడు మూగపోయింది. ఎవ్వరూ ఏ పని లేకుండా కూర్చుండిపోతున్నాం. నేను కూడా శిక్షాస్మృతి మర్చిపోతాను, దీనికి ఏదైనా దారి చెప్పమని. అప్పుడు నారదుడు చెప్తాడు, ఇది రుక్మాంగదరాజు వల్లే జరుగుతున్నది, కానీ దీనికి నేను ఏం చెప్పలేను. మా తండ్రి గారు ఉన్నారు బ్రహ్మ, అక్కడికి వెళ్ళండి మీరని. యమధర్మరాజు వెడతాడు అక్కడికి. వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి తన మొర పెట్టుకుంటాడనమాట. ఇది పరిస్థితి. అంతేకాదు, ఇప్పుడు తమాషా ఏమైందంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు కదా, యమపురిలో ఉండేవారు, అంతకుముందే వచ్చినవారు, వాళ్ళందరికీ కూడా ముక్తి కలిగి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వీళ్ళ సంతతి వాళ్ళు కింద భూలోకంలో చేస్తున్నటువంటి పూజలు అవి పుణ్యకార్యాల వల్ల వీళ్ళకి పుణ్యం లభించి ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. కాబట్టి యమపురి పూర్తిగా ఖాళీ అయిపోయింది, ఇంకా మాకు ఉద్యోగం లేదు, లేదంటే నాకు ఉద్యోగం మార్చేసేయండి, వేరే ఏదైనా ఉద్యోగం ఇప్పించండి అని వెళ్ళి అడుగుతాడు. అంటే సరదాగా ఇది, కానీ అందులో రాసినటువంటి విషయాలు చదివినప్పుడు మనకి చాలా కంగారు పుట్టుకొస్తుంది. కలియుగ ప్రథమ పాదంలోనే ఉన్నాం మనం. ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయి మనకి ఇక్కడ, ఇంకా 3 పాదాలు నడవాలి, ఎలా ఉంటుందో తెలియదు. ఆ విషయాలు చెప్పినప్పుడు అప్పుడు బ్రహ్మ చెప్తాడనమాట, రుక్మాంగదరాజు చేస్తున్నటువంటి గొప్ప పుణ్యం, ఆ వ్రత మహత్యం అలాంటిది. కాబట్టి అతన్ని మనం ఏదైనా తప్పు మార్గంలో తీసుకురావడం, అతను ఆ వ్రతం చేయకుండా ఆపాలి ముందు. అది చేస్తే ఆటోమేటిక్గా నీ నగరం ఫుల్ అయిపోతుందని అంటాడు. దానికి ఏం చేయాలి అని అంటే, చేద్దాం మనం అని చెప్పనని ఆయన నగరం చుట్టూ, ఆయన దేశం చుట్టూరా ఏం చేస్తారంటే ముందుగా క్రూర మృగాలను సృష్టించి నగరం మీదకి వదిలేస్తారు. అవి ప్రజల మీద పడ్డం, హాహాకారాలు వీటితో చేసేప్పటికి ఏమవుతుందనంటే రుక్మాంగదరాజు వేటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆయన ఏం చేస్తా అంటే తన కొడుకు ఉంటాడు, కొడుకు ధర్మాంగదుడు అని చెప్పనని, అతనికి పట్టం కట్టి ఇతను పెడతాడు, నేను వచ్చే వరకు నువ్వు రాజ్యం చూసుకొని. అక్కడ రుక్మాంగదుడు ధర్మాంగదుడికి చెప్పినటువంటి ధర్మ నీతి బోధ చదవాల్సిన విషయం తను తన కొడుక్కి పట్టం కడుతుంటగా చెప్పకుండా ఒక రాజుకి చెప్తున్నటువంటిది, అంటే రాజనీతిని చెప్తాడనమాట. నీతో సఖ్యం చేసినప్పటికీ కూడా నీకు ముందున్న శత్రువులతోటి నువ్వు కలిసి భోంచేయకంటాడు. అలాంటివి చాలా రాజనీతిజ్ఞతకు సంబంధించినటువంటి విషయాలు అద్భుతంగా అదొక 2-3 పేజీలు ఆయన రాస్తారు. అవి చదివినప్పుడు నిజంగా ఎంత తృప్తిగా అనిపిస్తుందో. ఆ తర్వాత ఇతను వేటకి వెళ్ళడం, భగవత్ కృప వల్ల ఆ మాయతో ఉన్నటువంటి ఆ జంతువుల్ని వాటిని ఇది చేయడం, ఆ తర్వాత రావడం, తర్వాత తిరిగి ఏకాదశి వ్రతాన్ని తను వెళ్ళిన తర్వాత దానికి భంగం కలగకుండా కొడుక్కి చెప్తాడనమాట. ఇతను వేటకు వెళుతున్నాడంటే ఇతని భార్య వచ్చి మాట్లాడుతుంది, మీరు వేటకు వెళ్ళకూడదు, మీరు జంతువుల్ని చంపుతున్నారు, అది పాపం కాదా అని అడుగుతుంది. ఇలా ఒక్కొక్కళ్ళు నీతి బోధ చేసేటువంటిది ఆ క్యారెక్టర్స్. అద్భుతంగా ఉన్నటువంటి ఆ రచనని అందరూ చదవాల్సిందనమాట. ఇది వచన రచన చాలా, అంటే తెలుగులో చాలా సులభంగా ఉన్నటువంటిది. మహాభాగవతం 3 సంవత్సరాల కాలం ఆయన రాశారు ఆంధ్రప్రభలో, దినపత్రికలో. అది తర్వాత వాళ్ళ స్నేహితుల సహాయంతో ఆయన పుస్తక రూపంగా తీసుకొచ్చారు. 3 వాల్యూమ్స్, చాలా పెద్దవి. అందులో నేనేం చేశానంటే చూద్దాం ఇంట్రడక్షన్ అని మొదలుపెట్టాను, తర్వాత వెళ్ళిపోతుంది. 50 పేజీలు 60 పేజీలు చదువుతూ కూర్చున్న తర్వాత నాకు ఈ ఆర్టికల్ ముందుకు వెళ్ళలేదు, ఇలా అయితే లాభం లేదని చెప్పి పక్కన పెట్టాను. దాంట్లో పుస్తకాన్ని ఇలా తెరిచాను నేను. 3వ స్కంధం వచ్చింది. కపిలుడు దేవహూతి తల్లికి చెప్తాడనమాట, చాలా విషయాలు తత్వబోధ చేస్తాడు అవన్నీ. అందులో జీవోత్పత్తి క్రమం అవి కూడా వస్తుంది. ఆ తర్వాత రాజాజీ కూడా ఆ విషయాన్ని చెప్తారు, నేను చెప్తాను. ఇలాగా మహాభాగవతం కూడాను చాలా సులభమైన పద్ధతిలో సాగేటువంటిది చదవాల్సింది. ఇక హనుమత్ చరిత్ర, ఇదే నేను చెప్పాను, 18వ శతాబ్దంలో పుష్పగిరి తిమ్మకవి ప్రబంధంగా రాసినటువంటి దాన్ని ఈయన వచనంగా తీసుకొచ్చారు. సమీర కుమార విజయం, దాన్ని హనుమత్ చరిత్రగా ఆయన రాశారనమాట. ఇది కూడా అద్భుతమైనటువంటిది. ఇందులో ముఖ్యమైన ఒక ఘట్టం చెప్తాను, ఎందుకంటే రాముడికి సీతకి మధ్యలో జరిగేటువంటి ఒక సంభాషణ. ఈ పూర్తి కథని చెప్తున్న వారు ఎవరంటే వశిష్ఠుడు గౌతముడి కొడుకు అయినటువంటి శతానందుడికి చెప్పేటువంటి కథ. ఇందులో ఎలా ఉంటుందనంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి, వీళ్ళకి చెప్తున్నారు, దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ మళ్ళీ వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. అలాగే కథలోంచి కథ పెడుతూ ఉంటుంది అనమాట. శతానందుడికి వశిష్ఠుడు, వాళ్ళిద్దరి మధ్యలోటువంటి ప్రశ్న జవాబుల్లా జరిగేటువంటిది ఈ కథ పూర్తిగా ఉంటుంది. హనుమంతుడు ఏకరూప రుద్రుడు అని చెప్పానని రాముడు చెప్తాడు సీతకి. ఎలాగనంటే రావణాసుర సంహారం అంతా అయిపోతుంది, ఈయన పట్టాభిషేకం చేసుకుంటాడు, రాజ్యం అద్భుతంగా సాగుతూ ఉంటుంది. అగస్త్యుడు వస్తాడు, ఏంటి నాయన అంతా కులాసానా అంతా అని అడిగి, ఒక విషయం చెప్తాను, ఇక్కడ శతానందుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు, రావణాసురుడికి అన్నగారులా ఉన్నాడు, ఆయన ఒక రక్తం బొట్టు పెడితేనే
100 మంది 1000 మంది వచ్చేస్తున్నారు అలాగనమాట. అటువంటి వాడిని జయించడం కష్టంగా ఉంది, మళ్ళా నువ్వు దండయాత్ర చేయాల్సిందే, అతన్ని చంపాలి నువ్వు. ఓహో అలాగా, నాకు తెలియదని చెప్పని అంటాడు రాముడు. అప్పుడు సీతాదేవితో కలిసి బయలుదేరతాడు ఇతను. బయలుదేరేటప్పుడు ఏమవుతుందంటే హనుమంతుడు తన శరీరాన్ని పెంచి సీతారామ లక్ష్మణులు మొత్తం సైన్యాన్ని కూడా తన మీదకి ఎక్కించుకొని అక్కడికి తీసుకువెడతాడనమాట, ఆ రాజ్యానికి తీసుకువెడతాడు. అక్కడ వీరిద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి ఘోరమైనటువంటి యుద్ధం, ఎంత చేసినా కూడా రాక్షసుల్ని ఇతని శతానందుని చంపడం చాలా కష్టమైపోతుంది. ఒక స్థితిలో ఏమవుతుందంటే రాముడు కాస్త నీరసపడగానే సీతాదేవి ధనుర్బాణాలు తీసుకుంటుందట. ఈ కథ అందులో ఉంది. సీతాదేవి తీసుకుని, మనం సాధారణంగా సత్యభామ కదే తెలుసు మనకి, ఆవిడ యుద్ధం చేస్తుందని. సీతాదేవి యుద్ధం చేసి ఇతని శతకంఠుడు అనమాట, ఇతన్ని చంపేస్తుంది. ఇది కథ. ఆ తర్వాత మళ్ళీ వీరు వెనక్కి తిరిగి రావడం, మళ్ళీ రాజ్యపాలన జరుగుతుంటే అగస్త్యుడు మళ్ళీ వచ్చి, అంతా చాలా సంతోషం నాయన, నువ్వు చేసావు, తృప్తిగా ఉంది, నువ్వు జయించావు అతన్ని. అదంటే నేను కాదు చేసింది, హనుమంతుడి యొక్క కృప వల్ల మాత్రమే ఇది జరిగిందని చెప్పి హనుమంతుడి గొప్పదనాన్ని మొత్తాన్ని చెప్తూ వస్తారనమాట. ఈ కథ ఇలా వెళుతుంది, కథలోంచి కథ. మళ్ళా శతానందుడేమోను ఇతన్ని అడుగుతాడనమాట ప్రశ్నలు. మళ్ళా కృష్ణావతారంలో హనుమంతుడు ఉండడం, అక్కడ అర్జునుడికి గర్వభంగం ఎలా జరుగుతుంది, ఎలాగ ఆయన కేతనం మీదకి, కురుక్షేత్ర యుద్ధంలో పతాకం మీద ఉంటాడు హనుమంతుడు, అలాగనమాట. ఇంకా కథలోంచి కథ అలా వెడుతూ ఉంటుంది. అది కూడా చాలా సులభమైన వచనంలో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి కథ. అది కూడా నేను భగవత్ కృప వల్ల పూర్తిగా చదవగలిగాను. మా జగదీష్ గారికి సభాపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను, ఎందుకంటే ఆయన పంపించారు ఈ 4-5 పుస్తకాలు. అది ఒక గొప్ప రచన అయింది. ఇక బాలల సాహిత్యాన్ని తీసుకుంటే, ఒక వ్యక్తి తన జీవితంలో ఎంతని రాస్తారు, కానీ ఈయన రాశారు అన్ని పుస్తకాలు. నేను అడిగాను జగదీష్ గారిని, ఇది సాధ్యమేనా అని. ఆయన అనేవారు, మా నాన్నగారు ఒకటా చదువుతూ ఉంటారు లేదా రాస్తూ ఉంటారు, ఇంతే. అక్కడ ఆయనకేమీ వసతులు లేవు, ఇంట్లో ఒక చాప వేసుకుని కింద కూర్చునేవారట. ఒక చిన్న వ్యాసపీఠం లాంటిది ఏదో ఉంటుంది, అక్కడ పెట్టుకుని రాస్తూ ఉంటారు. చుట్టూతా పుస్తకాలు ఉంటాయి, అక్కడేమి అల్మరాలు అవి ఏమీ లేవు, అక్కడ పక్కనే అక్కడ పెట్టుకుని ఉండేవారు. ఆయనకు పక్కనేమోను ఆదిభట్ల నారాయణదాస్ గారు, కావ్యకంఠ గణపతి ముని, తర్వాత వారి గురువు గారు చెల్లపిళ్ళ వెంకటశాస్త్రి గారు, ముగ్గురు ఫోటోలు పక్కన పెట్టుకుంటారట, ఇంతే. వారికి నమస్కారం చేయడం, కూర్చుని రాయడం. అలాగా ఎంత రాశారో ఏం రాశారో తెలియదు. చాలా సాహిత్యం కూడా కాలగర్భంలో కలిసిపోయింది. చాలా పుస్తకాలుగా వచ్చినవి కూడా ఏమయ్యాయిట అంటే, ఎంతోమంది వచ్చి పుస్తకాలు కావాలని కానీ వీళ్ళు ఇచ్చేవారు, మళ్ళీ తిరిగి వచ్చేవి కావట. అది ఆయన సమయంలోనే జరిగింది. పద్మనాభ స్వామి గారు, మా జగదీష్ గారు కూడా ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఆయన కూడా చాలా పుస్తకాలు ఇచ్చే తర్వాత ఆయన అక్కడ ఇక్కడ వెతుక్కుని మొత్తం మీద ప్లాట్ఫామ్లో భాగవతం ఒక భాగాన్ని కొన్నారు ఆయన. అది పరిస్థితి అక్కడ దొరికిందనమాట ఆయనకి. సరే, అలాగా ఆయన సాహిత్యం చాలా వరకు పోయింది, కానీ ఉన్న సాహిత్యమే చాలు మనకి, దాన్ని కాపాడుకుంటేనే చాలు మనకి అనమాట, అంత గొప్ప ఇది. ఇలా బాలల సాహిత్యంలో ఆయన కావేరి కథ ఒకటి చెప్తారు. కావేరి నది తెలుసు కదా, కావేరి నది పుట్టుకనమాట. అది ఎలాగనంటే బ్రహ్మ మానసపుత్రిగా ఉంటుంది. అగస్త్యుడు లోపాముద్ర, అగస్త్యుడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు బ్రహ్మ, ఇలాగా నేను ఆ కావేరిని సృష్టించాను, నువ్వు వివాహం ఆడాలి అంటాడు. ఇదేమిటిది, నాకు ఆల్రెడీ ఒక రాజకన్య ఉన్నారు లోపాముద్ర, అంటే లేదు నువ్వు అంటే, కవేరుడు అనేటువంటి మహారాజు తపస్సు చేస్తాడనమాట, తనకి పుత్ర సంతానం కావాలి ముక్తి కోసం అని చెప్పనని. అప్పుడు శివుడు కనపడి అంటాడు, నీకు పుత్రికనిస్తాను, ఆవిడ వల్ల నీకు ముక్తి కలుగుతుంది అన్నది. ఇందులో కథలో నిజం ఎంత అబద్ధం అంతా అన్నది మనం పక్కన పెట్టినట్లయితే, పిల్లలకి చెప్పాల్సినటువంటి మన సంప్రదాయబద్ధమైనటువంటి ఈ విషయాలు చెప్పడం కోసం ఆయన రాసినటువంటి గొప్ప రచన ఇది. ఆ తర్వాత ఏమవుతుందంటే, కావేరి పుడుతుంది ఆయనకి. కావేరి తపస్సు చేసుకుందుకు వెడుతుంది అనమాట గంగా తీరానికి. ఇంత లోపల బ్రహ్మ వచ్చి చెప్తాడు, అక్కడ ఉంది కావేరి, నువ్వు పెళ్లి చేసుకోవాలి అని చెప్పనని. సరే, ఈయన వెడతాడు, ఎందుకంటే అది లోక కళ్యాణార్థం అందుకని చెప్పారని. ఈయన వెడతాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఆవిడకి విషయం తెలుస్తుంది, ఆవిడ కూడా దివ్య దృష్టితో చూస్తుంది, వచ్చినవాడు అగస్త్యుడు అని చెప్తుంది. సరే అని చెప్పానని ఆయన ఏం చేస్తారంటే, ఆవిడ్ని జలంగా మార్చి తన కమండలంలోకి మార్చుకుని ఎక్కడికి వెళ్ళినా తీసుకువెడుతూ ఉంటారనమాట. అది ఇలా అవుతుంటే ఏమవుతుందంటే, మేరు పర్వతం ఒకసారి తన విజృంభణ చూపిస్తుంది కదా, ఒక్కసారి పెరగడం మొదలైపోతూ ఉంటుంది. సూర్యుడికి కూడా గతి లేకుండా అనమాట, అటువైపు సూర్యుడు తూర్పు నుంచి పడమరికి రావడానికి లేకుండా అడ్డు పెడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు అగస్త్యుడు ఏం చేస్తాడంటే, ఇది లాభం లేదు, మేరు పర్వతాన్ని వెళ్ళి అడుగుతాడు, నేను ఇక్కడి నుంచి దక్షిణ దేశ యాత్రలకు వెడుతున్నాను, నేను వచ్చే వరకు నువ్వు ఒంగుని ఉండాలి, దాన్నే ఉంది ఉంటానని అంటాడనమాట మేరు. అప్పుడు అక్కడికి మేరు దగ్గరికి వెడుతున్నప్పుడు ఏమవుతుందంటే, బాగా గబగబగా నడుస్తున్నప్పుడు ఏమవుతుందంటే, కమండలాన్ని తన శిష్యులకు ఇస్తాడనమాట, కొంచెం పట్టుకుని మీరు వెనకాల రండి, నేను ముందు నడుస్తానని చెప్పి ఆయన నడుస్తూ ఉంటాడు. శిష్యులు కూడా పట్టుకు పెడుతుంటే, సహ్య పర్వతం అని అక్కడ
అక్కడకు రాగానే ఏమవుతుందంటే కావేరి గబుక్కున కమండలంలో ఉన్న నీళ్లు గబుక్కున అక్కడ దూకి నదిగా మారిపోతుందన్నమాట. నదిగా మారిపోయి అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే తర్వాత కవేరుడు అక్కడికి రావడం, స్నానం చేయడం, పవిత్రుడై పుణ్యలోకాలకు వెళ్ళడం అనేటువంటి కథ. ఇలాగా చిన్న చిన్న కథలు బాలల సాహిత్యంలో ఆయన ఎన్నో తీసుకొచ్చారు. లిఫ్కో పబ్లిషర్స్ అని ఒక కాలంలో ఉండేవాళ్ళు. వాళ్ళు అడిగినప్పుడు ఈయన ఏం చేశారంటే పిల్లలకి చాలా సులభంగా అర్థమయ్యేలాగా తెలుగు వ్యాకరణం రాసిచ్చారు. ఆ పుస్తకం కూడా పబ్లిష్ అయిందనమాట. ఇది కాకుండా మనకి విజ్డమ్ అనే పుస్తకం చాలా కాలం వచ్చింది, ఇక్కడ మన చెన్నై నుంచే వచ్చింది. విజ్డమ్ విజయ్ కుమార్ గారు చాలా ఫేమస్. ఆ పుస్తకంలో ఆయన భాస్కర శతకం, సుమతి శతకం వీటన్నిటికీ కూడాను వివరణ రాస్తూ పిల్లలకి కథారూపంలో చెప్పేవారు పద్మనాభ స్వామి గారు. ఇవన్నీ కూడా ఒక్కరే ఇంత రచనలు ఎలా చేశారు అనేటువంటిది తెలియదు. ఆయన ఏం చేసేవారంటే పాకెట్ పుస్తకాలను ఆ కాలంలో వచ్చేవి, చిన్న చిన్నగా ఉండేవి. ఆ పుస్తకాల్లో వాటిల్లో ఏవంటే ముఖ్యంగా ఆంధ్రకేసరి, నిగమ శర్మ, సుశీల, రాజాజీ వీళ్ళని గురించినటువంటి పుస్తకాలు రాసి పంచేవారట అందరికీను. అంటే అలా సాహిత్యాన్ని దగ్గర చేయడానికి అనమాట. ఇక యామిజాల వారికి చాలా బిరుదులు ఉన్నాయి. అందులో కుమార సరస్వతి అనేటువంటి బిరుదుని కంచి మహాస్వామి వారు ఇచ్చారు. ఆ తర్వాత కవి శేఖర 1943లో ఈయన చదువుకుంటున్నప్పుడు ఏమైందంటే జయపురం మహారాజా వారు ఈయన ఆస్థాన కవిగా పెట్టుకున్నారు. ఈయన విజయనగరంలో ఉండగా అక్కడ కూడా ఆయన వెళ్ళి చాలా పద్యాలు అవి చెప్పడం వల్ల ఆయన విద్వత్తుకి మెచ్చుకుని కవిశేఖర అనేటువంటి బిరుదునిచ్చారు. కవిరత్న అనేటువంటిది శ్రీ పుష్పగిరి పీఠాధిపతి గారు ఆయన ఇచ్చారట కవిశేఖర. కవికుల రత్న అనేటువంటిది 1993లో ఇండియన్ మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు ఆయనకి ప్రదానం చేశారు. తర్వాత లలిత కవి అన్నటువంటి ఒక బిరుదు ఉంది, అది శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు ఇచ్చారు. అంటే ఈయన ఆసువుగా పద్యాలు చెప్తూ ఉంటారనమాట. ఒకసారి ఈయనకి ఈ కవికుల రత్న బిరుదు ఇచ్చేటప్పుడు ట్రావెన్కోర్ మహారాణి గారి చేతుల మీదుగా ఇచ్చారట అది. ఆ సందర్భంలో ఏమైందంటే ఎవరో సరదాగా ఇలాగా ఆడియన్స్లో ఉన్న ఆయన లేచి చీరకి పెట్టుకునే పిన్ ఉంటుంది కదా, దాని మీద మీరు ఏదైనా సరదాగా అడిగారట. ఆసువుగా ఆయన 10-15 పద్యాలు చెప్పేశారట. అది కూడా సంప్రదాయబద్ధమైనటువంటి సీసపద్యంగాను ఆట వెలదితారు. అది చూసి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు ఆ రోజు అధ్యక్షత వహించారు. ఆయన ఎంతో సంతోషపడి వెంటనే ఇన్ని లలిత కవి అన్నటువంటి బిరుదుతో సత్కరించారనమాట. అది ఆ లలిత కవి అనడానికి కారణం అదనమాట. ఇక ఈయన జీవితాన్ని ప్రభావితం చేసిన వారిలో ముఖ్యమైన వారు ఆదిభట్ల నారాయణదాస్ గారు. 1933 ప్రాంతంలో ఈయన విజయనగరంలో చదువుకుంటున్నప్పుడు ఒకసారి వారి ఇంటికి వెళ్తారు. ఈయన వెళ్ళి నేను ఫలానా యామిజాల వారి అబ్బాయినండి అని చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషపడతారన్నమాట. అంటే మీ తండ్రి గారి అత్తగారి ఇల్లు, మా వైపు కూడా అత్తగారి ఇల్లు ఒకే ఊరు అనేదో చెప్పి సరదాగా ఆయన చెప్పి ఆయన్ని చాలా మెచ్చుకుంటారు. అంటే ఈయన చెప్తారనమాట, నేను సంస్కృతం ఆంధ్రం నాకు తెలుసు, కొంచెం పద్యాలు రాసి అంటే ఏది చదువు 1-2 పద్యాలని అంటారు అనమాట. ఆయన కృష్ణరాజస్తవం అని అప్పటికే రాశారు. దాంట్లోంచి ఒక 3-4 పద్యాలు చదివేపటికి ఆయనకి ఎంతో నచ్చిపోతుంది అనమాట ఆదిభట్ల నారాయణదాస్ గారికి. ఆయన మెచ్చుకుని అంటారు, ఒరే తాత సంస్కృతం తగ్గించరా అంటారు. అప్పుడు ఆయన్ని తాత, చిన్న కుర్రాడు, తాత అని పిలిచింది ఎప్పటికీ ఆయన్ని తాత అని పిలిచేవారు. కానీ ఆయన ఎందుకు ఆయన్ని తాత అని పిలిచేవారో తెలియదు, కానీ సరదాగా అది. ఈ ఆదిభట్ల నారాయణదాస్ గారి దగ్గర ఆయన ఎంతో శిష్యరికం చేసి సంగీతంలో మెళకువలు కూడా ఆయన నేర్చుకున్నారు. ఒకసారి ఈయన వెళ్ళి అడిగారట, నాకు మీరు సంగీతం నేర్పించండి. దాందే ఉంది, రా ఆ పక్కన ఉండే రూమ్లోంచి తంబురా పట్టుకుని వచ్చి అరగంట సేపు సా అంటూ ఉండాలి, కూర్చోన్నారు. అయ్యో నా గుండె పేలిపోతుంది, నేను చేయను అన్నట్టు ఆయన. నీకెందుకురా సంగీతం, అమ్మ నీకు ఒక జోల ఇచ్చింది అడుక్కొందుకు అంటే సాహిత్యం తెలుసు అంటే ఆయన సరదాగా చెప్పినది కాబట్టి దాంతో తృప్తిపడు, కానీ నీకు నేను ఒకటి నేర్పిస్తాను, తాళజ్ఞానం అనేటువంటిది చాలా ముఖ్యం, నీకు ఈ జన్మకి సంగీతం రాదు, అయితే తాళజ్ఞానం ఉంది నీకు, నేను నేర్పిస్తానని చెప్పి ఒక్కసారి చూపించగానే పద్మనాభ స్వామి గారు తాళజ్ఞానాన్ని ఎంతో అద్భుతంగా ఆయన డెవలప్ చేసుకున్నారనమాట. అజ్జాడ ఆదిభట్ల నారాయణదాస్ గారు జ్యోతిష శాస్త్రంలో మహాపండితులు. ఆయన ఎంతో కృషి చేసి జ్యోతిష శాస్త్రం పైన పట్టు సంపాదించిన వారు. ఆయన అంటే ఎలా చెప్పగలిగారు చూడండి ఆ విషయాన్ని. అప్పుడు ఈయన సంగీతంతో అంటే ఆ తాళజ్ఞానం అవి నేర్చుకుని ఆ తర్వాత ఆయన దగ్గర జ్యోతిష్ శాస్త్రంలో మెలకువలు కూడా నేర్చుకున్నారు. ఎవరైనా ఒకళ్ళిద్దరు వచ్చి అక్కడికి తన జాతకాలు చూపించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి చెప్పి పంపించిన తర్వాత ఆ జాతకం కూర్చుని దాని మీద పని చేయమంటారట ఈయన్ని, పద్మనాభ స్వామి గారిని. దీంట్లో ఏమేమి ఉన్నాయి విషయాలు నువ్వు కనుక్కొని చెప్పానని. ఆ విధంగా ఆయన శిష్యరికం చేసి చాలా విషయాలు తెలుసుకున్నారు. 70 ఏళ్ల వయసులో ఆదిభట్ల నారాయణదాస్ గారు పారసీ భాష నేర్చుకున్నారు. ఆయనకి ఎందుకంటే ఉమర్ ఖయాం అంటే చాలా ఇష్టంట.
ఆయన సాహిత్యం చదవాలంటే ఆ భాష తెలిసి ఉండాలి. అది చదివి 70 ఏళ్ల వయసులో ఆ పాండిత్యం సంపాదించి ఉమర్ ఖయామ్ని సంస్కృతంలో రాశారు ఆయన. ఆ రుబాయిలు అంటారు, వాట్లని సంస్కృతంలో రాశారు. ఆ తర్వాత కొంతకాలానికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో అడిగినప్పుడు పద్మనాభస్వామి గారు తెలుగులో వాట్లని రాశారన్నమాట. అందులో ఒక చిన్న పద్యం ఒకటి మాత్రం నేను చెప్తాను. స్వాగతము పల్కె వినుమదే పానశాల, ఇంకా మధుపాయి లేవవోయి బిరాన, పానపాత్రను నింపుకో ప్రాణపాత్ర, వీకమై శూన్యపాత్రై పోకమున్నే. అది పానపాత్రని గురించి. అది అద్భుతమైనటువంటి వివరణ. సాధారణంగా చదివినప్పుడు ఏమవుతుందనంటే ఉమర్ ఖయామ్ మరి ఈ మధుపానం గురించి వీటి గురించి, కానీ దాంట్లో ఉండేటువంటి తాత్వికతను గురించి వివరిస్తారనమాట. ఆదిభట్ల నారాయణదాస్ గారు అంతటి వారు నేర్చుకునేది సంస్కృతంలో రాశారంటే అది అంటే సాధారణ వ్యక్తులకు సాధారణమైనటువంటి అర్థమే గోచరిస్తుంది అందులోపల అది. ఆ తర్వాత ఆదిభట్ల నారాయణదాస్ గారి ఇంటికి ఒకసారి వెళ్ళినప్పుడు పద్మనాభస్వామి గారు అక్కడ ఒక వ్యక్తి అప్పటికే వచ్చి కూర్చున్నారు, కద్దరు వస్త్రధారణ దాడితోటి ఒక ఆయన కూర్చునుంటే ఈయన పరిచయం చేశారట. ఆయన కావ్యకంఠ గణపతి ముని అని చెప్పానని. వెంటనే ఈయన నమస్కారం పెట్టాక, ఈ కుర్రాడు బ్రహ్మాండంగా పద్యాలవి రాస్తాడు గణపతి, వీడేమో యామిజాల వారు వీళ్ళ ఇంటి పేరు అనగానే ఆయన గణపతి ముని గారు మీరు లక్ష్మీ నరసింహం గారు అబ్బాయా అని అడిగారట. అంటే అవునంటే ఎలా తెలుసు నీకు అని చెప్పి నారాయణదాస్ గారు అడిగితే, అక్కడ ఆయన చదువుకునేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేవారట. చెప్పాం కదా, విద్యార్థులు ఎంతోమంది వచ్చి అక్కడ భోజనాలు అవి చేస్తూ వెళుతూ ఉండేవారు. ఆ విధంగా కావ్యకంఠ గణపతి ముని గారు పద్మనాభస్వామి గారి ఇంటికి వెళ్ళారట ఆ కాలంలో, ఆ చిన్న వయసులో వెళ్ళి అక్కడ భోజనం తీసుకోవడం అవి జరిగిందనమాట. సరే వీడిని నువ్వు పరీక్షించు అని అన్నారట ఆది దాసు గారు. అనగానే శివానంద లహరిలో అద్భుతమైనటువంటి శ్లోకాలు చదివారట కావ్యకంఠ గణపతి ముని. అంతకన్నా అద్భుతంగా క్షణాల మీద పద్మనాభస్వామి గారు దాన్ని తెలుగులో పద్య రూపంలో చెప్పారట. శివానంద లహరి తెలుగులో అప్పటికప్పుడు చేయడం అంటే ఎంత శక్తి అంటే పద్యం మీద పటుత్వం, భాష మీద అవన్నీ తెలిసి ఉన్న సంస్కృతంలో ఆ విధంగా బ్రహ్మాండమైనటువంటి రచన చేసి ఆయన వినిపించేప్పటికీ కావ్యకంఠ గణపతి ముని గారు ఎంతో సంతోషపడ్డారన్నమాట. ఆ తర్వాత కాలంలో ఈయన వారికి కూడా శిష్యరికం చేస్తూ ఆయన దగ్గర మంత్రశాస్త్రాన్ని నేర్చుకున్నారు. ఈయన కావ్యకంఠ గణపతి ముని తర్వాత కాలంలో ఏమిటనంటే అరుణాచలం వచ్చేస్తారు. ఆ కథ అందరికీ తెలుసు అనుకుంటారు. ఆయన వచ్చినప్పుడు మౌనస్వామిగా ఉన్నటువంటి రమణ మహర్షిని చూసి రమణ అని పిలుస్తారట. వచ్చావా నాయనా అని ఆయన మాట్లాడతాడనమాట. అది వాళ్ళిద్దరి మధ్యన ఉండేటువంటి సంబంధం. ఆ తర్వాత ఆయన అడవులకు వెళ్ళి తపస్సు చేసుకోవడం, మహామంత్రవేత్తగా కావ్యకంఠ గణపతి ముని మారుతారు. ఆయన కథ తెలిసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. అప్పుడు స్వతంత్రోద్యమ సమయంలో కూడా ఆయన మన దేశ పరిస్థితిని చూసి చాలా బాధపడేవారట కావ్యకంఠ గణపతి ముని. ఎలాగైనా సరే మన భారతీయుల్ని మనం కాపాడుకోవాలి అని. కానీ ఆయన ఒక్కడుగా ఏం చేస్తాడు, తన యుద్ధానికి వెళ్ళలేడు. అప్పుడు ఇంద్రాణి స్థవం, ఇంద్రాణి సహస్రం అని చెప్పనని ఒక కావ్యం రాస్తారు ఆయన. 700 శ్లోకాలతోటి ఇంద్రాణి అమ్మవారు పార్వతీదేవిని వేడుకుంటూ ఆయన రాసినటువంటివి ఒక్కొక్క ఆ శ్లోకము కూడా మంత్రపూరితమైనటువంటివి అనమాట. దాంట్లో ఏదో లెక్కలు చెప్తారు. ఆ విధంగా ఆ శ్లోకాలు రాసి ఆయన అంటారనమాట, ఎలాగైనా సరే భారతదేశానికి విముక్తిని కలిగించమ్మా అని చెప్పానని. అటువంటి ఒక గొప్ప వ్యక్తి పరిచయం పద్మనాభస్వామి గారికి రావడం, ఆయన దగ్గర ఈయన మంత్రశాస్త్రం తెలుసుకోవడం కూడా జరిగింది. అది ఇక ఆయన్ని ఎక్కువగా ఆకట్టుకున్నటువంటి ప్రభావితం చేసినటువంటి వారు చెన్నైకి వచ్చిన తర్వాత మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, ఇందాక నేను చెప్పాను ఈ వెంకటేశ్వర స్థవం ఇవన్నీ రావడానికి కారకులే ఆయన. మనుచరిత్ర వసుచరిత్ర రెండింటిలో పద్మనాభస్వామి గారు వెళ్ళి ఒకసారి మల్లాది వారితో అన్నారట, మనుచరిత్ర సుమారుగా ఉందండి అల్లసాని పెద్దన, వసుచరిత్ర రామరాజభూషణుడిది ఎంత గొప్పగా ఉందో అన్నారట. అప్పుడు మల్లాది వారు అన్నారట, అలా అనకూడదు నాయన, అల్లసాని రామరాజభూషణుడే, ఆయన్ని ఇంతో నువ్వు కంపేర్ అలా చేస్తావు, అది చేయడానికి లేదు, ఎవరి రచన వాళ్ళది, అది తెలుసుకోవాలని చెప్పానంటే చిన్న చిన్నగా వాళ్ళకి చెప్పించడం అనేటువంటిది ఒక పుత్ర వాత్సల్యంతో మల్లాది వారు ఎప్పుడు చూసుకునేవారు అనమాట. ఆయన చెప్పిన ఏ విషయాన్నైనా తూచా తప్పకుండా పద్మనాభస్వామి గారు వెంటనే పెట్టేసేవారు అనమాట. దాంట్లో ఈయన వివేక విక్రమం అని చెప్పి వివేకానందుల వారి జీవిత చరిత్రను పద్య రూపంలో రాసిన దాన్ని చదివినప్పుడు మల్లాది వారి కంట్లోంచి నీళ్ళు వచ్చాయట. అంటే ఆయన ఎంతో మెచ్చుకున్నారట, ఎంత అద్భుతంగా రాసావు అని చెప్పానని. తర్వాత యామిజాల పద్మనాభస్వామి గారు ఎన్నో పుస్తకాలకి సమీక్షలు రాశారు. ఈ పుస్తక సమీక్ష ఎలా చేయాలి, ఒక పత్రికకి వ్యాసం ఎలా రాయాలి, ఈ విషయాలన్నీ కూడాను దాంట్లో కిటుకులు అనుకోండి లేకపోతే ఏమైనా అనుకోండి అది చెప్పి నేర్పించిన వారు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారే. చెన్నై వచ్చిన తర్వాత జరిగినటువంటి రచనల్లో ఉన్నటువంటి ఆ పరిపక్వతని తీసుకొచ్చినటువంటి ఘనత మల్లాది రామకృష్ణ శాస్త్రి గారికే జరుగుతుందని చెప్తారు.
నీలకంఠ శాస్త్రి గారు రాసినటువంటి గంగావతరణాన్ని చూసిన తర్వాత మల్లాది వారు అన్నారట, ఇది పద్య రూపంలో తీసుకురారు ఆయన అని చెప్పానని. వెంటనే 2 రోజుల్లో గబగబా రాశారట ఆయనంత వరకును. రాసి అవి చూపించగానే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ఒక్కసారిగా పద్మనాభ స్వామి గారిని ఎంతో అభినందించారనమాట. ఇది ఎంత అంటే చెప్పడం ఏమిటి, నువ్వు వెంటనే చేయడం ఏమిటి అని చెప్పానని. అటువంటి ఒక గొప్ప మహాకవి పద్మనాభ స్వామి గారు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనకి గుడిపాటి వెంకటాచలం గారితో కూడా పరిచయం అయింది. అప్పటికే 52 ప్రాంతాలకి ఆయన ఇక్కడికి అరుణాచలం వచ్చేస్తారు చలం గారు. ఆ కథ చాలామంది తెలిసి ఉంటుంది. ఆంధ్రదేశంలో ఉండడం, ఆయన రచనలు మొట్టమొదటి వచ్చినప్పుడు చాలామంది విమర్శలకు గురి కావడం, ఆ తర్వాత ఆంధ్రదేశం నుంచి ఆయన అరుణాచలానికి వచ్చి ఇక్కడ ఉంటూ రాశారు. మొట్టమొదటి పద్మనాభ స్వామి గారికి కూడాను వారి మీద ఒక చిన్న అభిప్రాయం ఉండేదట. కానీ ఒక పువ్వు పూచింది అని చెప్పి భారతిలో ఆయన రాసినటువంటి ఒక విషయాన్ని చదివిన తర్వాత ఇంత గొప్ప తత్వవేత్త చలం అని నాకు తెలియదు అని జలసూత్రం రుక్మిణీదాస్ శాస్త్రి గారితో అంటారట. వచ్చావు నువ్వు కూడా దారికి నడు, నేను నిన్ను తీసుకువెళ్ళి పరిచయం చేస్తానని చెప్పానని ఈయన తీసుకువెళ్ళి అరుణాచలం తీసుకువెళ్ళి పరిచయం చేస్తారు. అప్పటి నుంచి చలం గారికి ఈయనకి అద్భుతమైనటువంటి స్నేహం, వీరి రచనలు వారు అంటే చూడడం, చెప్పడం, అభిప్రాయాలు ఒకరితో ఒకరు పంచుకోవడం. చలం గారు భగవద్గీతకి తాత్పర్యం రాశారట, వచనం రాసినప్పుడు తనకి ఎక్కడెక్కడ సందేహం వచ్చినప్పుడు పద్మనాభ స్వామి గారిని అడిగేవారట. ఎందుకైనా మంచిది ముందు నేను అడిగేస్తున్నాను, ఎందుకంటే నీ పుస్తక సమీక్షలు చాలా ఖారంగా ఘాటుగా ఉంటాయి, ఏమైనా ఉంటే నేను ఇక్కడే కరెక్ట్ చేసుకుంటాను అన్నారట. ఆయన కుమార సంభవాన్ని చదివిన తర్వాత అన్నారట చలం గారు, ఓహో కాళిదాస్ అంటే ఇతనా, నేను ఇంగ్లీష్లో చదివి ఏమిటో అనుకున్నాను అని చెప్పానని. అలాగా గొప్ప గొప్ప రచనలు, తర్వాత వాళ్ళ మధ్యలో ఉండేటువంటి ఆ చర్చలో అవి కూడాను ఈయన పద్మనాభ స్వామి గారు ఆయనకి డైరీ రాసే అలవాటు ఉంది, వాట్లలో రాసుకున్నారు. అందువల్ల ఇవి చాలా విషయాలు మనకి తెలిసాయన్నమాట. ఇక ఇంకొక ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే ఆయన జీవితంలో రాజాజీ గారు. మనకి తెలుసు చక్రవర్తి రాజగోపాలాచారి, ఆయన చివరి గవర్నర్ జనరల్ మన దేశానికి. బజుల్లా రోడ్లో వీళ్ళు ఉంటుండగా వీళ్ళ ఇంటికి ఎదురెళ్ళే రాజాజీ గారు ఇల్లట. తలుపులు ఎప్పుడు తీసే ఉంటాయి, ఎవరైనా రావచ్చు ఎవరైనా వెళ్ళొచ్చు అనమాట. ఇప్పట్లో కాదు, సెక్యూరిటీలు అవి ఏమీ లేవు. ఆయన గొప్ప ఏమనాలి విద్యావేత్త రాజాజీ. ఆయన రాసిన రామాయణ భారతాలు ఎంత ప్రశస్తి చెందాయనేది అందరికీ తెలిసింది. ఈయన భాగవతం రాస్తున్న సమయంలో ఏమైందనంటే ఒకసారి ఆయన పద్మనాభ స్వామి గారికి కబురు పెట్టి ఇంటికి రప్పించారట. రప్పించి, ఏమిటి నువ్వు తృతీయ స్కందంలో రాశావు, కపిలుడు దేవహూతికి మధ్యలో రాసిన జీవోత్పత్తి క్రమం మూలంలోనూ లేదు, పోతన భాగవతంలోనూ లేదు, నువ్వు ఎలా దీన్ని మధ్యలో జొప్పించావని అడిగారట ఆయన. అంటే ఆయన ఎంత గొప్పగా ఫాలో అవుతున్నారు చూడండి ఆ విషయాన్ని. అప్పుడు ఆయన అన్నారట, నాకు అది రాయాలనిపించింది, నేను రాశానని చెప్పారట. కానీ ఎవరికైనా అవకాశం ఉంటే ఆ ఒక్క జీవోత్పత్తి క్రమం చదివితేనే చాలు. ఇది తత్వబోధ అన్నటువంటిది ఒక వేదాంత గ్రంథంలో చాలా బేసిక్స్ చెప్పినటువంటి దాంట్లో వస్తుందన్నమాట. అంటే మనిషి పుట్టుక ఎలా జరుగుతుంది అని చెప్పాను, అంటే కర్మ సిద్ధాంతాలవన్నీను దానికి సంబంధించింది. ఇదే పనిగా నేను వెళ్ళి ఆ పుస్తకం ఉంది కాబట్టి తీసి చదివాను. ఒక 10-15 పేజీలు చాలా అద్భుతంగా సాగుతున్నమాట. అంటే ఎలాగ ఒక మనిషి అంటే తల్లి గర్భంలో అతను జీవం పోసుకుంటాడు అన్న దగ్గర నుంచి ఉన్నటువంటి వివరణ, దానికి కర్మ సిద్ధాంతంతో కలిపి చెప్తూ వస్తున్నటువంటి వివరణ, అది చాలా బాగుంటుంది. ఈయన భగవద్గీత, రాజాజీ గారు రాసినటువంటి భగవద్గీతని పుస్తక సమీక్ష చేశారట పద్మనాభ స్వామి గారు. చేసినప్పుడు రాజాజీ గారు మళ్ళా కబురు పంపించారట రమ్మని. నువ్వు రాసావు బాగానే ఉంది, మరీ ఏమిటయ్యా అంత పొగడతలు తగ్గించి ఉండొచ్చు కదా నువ్వు అన్నారట. అప్పుడు ఈయన అన్నారట, మీరు గోపాలుడా ఏమిటి, మీరు రాజగోపాలుడు కదండి, అందువల్ల ఆ మాత్రం పొగడుతుండాలి అని చెప్పారని సమయోస్ఫూర్తిగా ఎంత చక్కగా చెప్పారనమాట. ఆ తర్వాత వీళ్ళ మధ్యలో మను చరిత్ర, వసు చరిత్ర, పాండురంగ మహాత్మ్యం, ఏ విషయాలు తీసుకున్నా కూడా వాటి మీద చాలా చర్చలు అవి జరుగుతూ ఉండేవన్నమాట. అలాగా పద్మనాభ స్వామి గారికి గొప్ప గొప్ప వ్యక్తులతో ఉండేటువంటి పరిచయాలు ఎంతో అద్భుతంగా సాగాయి. అవన్నీ కూడా వారు ఏదో ఒక రూపంలో తీసుకొచ్చి ఎక్కడో ఒక చోట్ల వ్యాసంగానో మరే విధంగానో, కొన్నిసార్లు వాళ్ళ పేర్లు పెట్టి రాసేవారు, కొన్నిసార్లు ఏం చేసేవారంటే అజ్ఞాతంగా అంటే పేర్లు మార్చి రాసేవారట. అంటే వారి గురించి మనం డైరెక్ట్గా చెప్పినప్పుడు బాగుండదు అని. కానీ ఏమాత్రం మొహమాటం లేకుండా ఎటువంటి గొప్ప వ్యక్తినైనా కూడా విమర్శించాలి అని అంటే పద్మనాభ స్వామి గారు లాంటి విమర్శకులు ఇంకొకళ్ళు ఉండరేమో. చాలామంది భయపడతారట ఆయనకి పుస్తక సమీక్షలకు పంపడానికి. అటువంటి విషయం అంటే ఏ విషయమైనా చాలా వివరంగా చెప్పేస్తారనమాట. ఇదిగో ఇంతలో ఇంతే ఉందని. ఒక గొప్ప కవి అంటే నేను చెప్పచ్చలేదు, ఆయన ఒక గేయ సంపుటి వెడుతుంది, శుభ్రంగా కడిగేస్తారు ఆయన దాన్ని. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో మాట్లాడిపోతే తర్వాత విషయం అంటే ఉన్న విషయాన్ని మొహమాటం లేకుండా చెప్పగలిగేటువంటి వారనమాట పద్మనాభ స్వామి గారు.
వీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే చెన్నైకి వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రి గారు, అప్పటికే వీళ్ళ త్రిలింగ పుస్తకంలో ఆయన రాసినటువంటి పద్యాలు వేస్తే ఆయనకి వెళ్ళి కలుసుకున్నప్పుడు ఆయన కొంచెం ఒంట్లో బాలేకుండా ఉన్న స్థితి అనమాట. వావిళ్ళ మొదట ఆయన వెళ్ళి కలుస్తారు. వెళ్ళి కలిసినప్పుడు వాడిద్దరి మధ్యలో చాలా విషయాలు జరుగుతాయి, మాటలు. ఆయన వావిళ్ళ వారు ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతూ గురజాడ వారి కన్యాశుల్కాన్ని గురించి ఒక విషయం చెప్తారు ఈయనకి. చెప్పగానే ఈయన ఏం చేశారంటే వెంటనే పత్రికకి రాసి పంపించేశారు. ఆ తర్వాత అది తెలుగు పాఠక లోకంలో, సాహిత్య లోకంలో కూడా పెద్ద దుమారం లేపింది. అదేమిటి అనంటే కన్యాశుల్కం రాసింది గురజాడవారు కాదు, గోమఠం శ్రీనివాసాచార్యులు వారే రాశారు అన్నది ఆ విషయం. మరి భావం మాత్రం గురజాడ వారిది, భాష గోమఠం వారిది అన్న టైటిల్తో ఈయన రాసి వేసేశారు. అది పుస్తకంలో పబ్లిష్ అయిపోయింది. దాని మీద చర్చలు 2 భాగాలు అయిపోయాయి సాహిత్య లోకం. కొంతమంది అవునని, కొంతమంది కాదని. దాదాపు 15 రోజులు ప్రతిరోజు ఈ విషయం మీద చర్చలు జరిగాయి. ఆరుద్ర, శ్రీశ్రీ, భమిడిపాటి కామేశ్వరరావు గారు, ఇంకా ఇలా ఎంతోమంది ఆ కాలంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడాను ఈ విషయమై 2 భాగాలు అయిపోయి వారి మధ్యలో వాదోపవాదాలు జరిగాయన్నమాట. అంటే పద్మనాభస్వామి గారు విషయం తెలియగానే వెంటనే ఆయన పెట్టారు పేపర్లో. అది ఎంతవరకు నిజం కాదు అన్నది తర్వాత ఉన్నప్పటికీ కూడాను దాని మీద చాలా విషయాలు జరిగాయి. అంటే వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రి గారు ఆ విషయానికి సంబంధించి చాలా విషయాలు ఆయనకి అందించారు. వాటిని బేస్ చేసుకుని ఆయన రాశారన్నమాట. ఇక ఆకాశవాణితో యామిజాల వారికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మా ఆకాశవాణి మార్షల్స్ రోడ్లో ఉన్నప్పుడు అప్పటి నుంచే ఆయన 50కి ముందు నుంచే కూడా ఆయన చాలా కార్యక్రమాలు మాకు చేశారు. యామిజాల గారి గురించి మాట్లాడాలి అన్నప్పుడు నేను కొంచెం డీప్గా వెళ్ళి ఆయన మనకి ఎటువంటి రచనలు ఇచ్చారు అన్నది నేను కొంత వర్క్ చేసి తీసుకురాగలిగాను. అది నేను ఇక్కడ చెప్తాను. ఆయన రాసినటువంటి వ్యాసాలు ఏమిటంటే తాళపత్ర గ్రంథాలు ఆదిలక్ష్మి విలాసం, ఇది 51లో ప్రసారం చేశాం. సంస్కృత నాటకాలు రాచనగరులోని జీవిత విశేషాలు 55. ఆముక్త మాల్యదలో అపూర్వ అలంకారాలు 58. శ్రీనాథుని నుడికారాలు, ఇది కూడా 58లో వచ్చింది. కవి దర్శనము భారతములో నన్నయ్య, ఈ విషయాన్ని గురించి 1967లో మేము ఏప్రిల్ మాసంలో ప్రసారం చేసినటువంటి కార్యక్రమం ఇది. భారతంలో శ్రీకృష్ణుడు 1967. ఇతిహాసాలలో ప్రకృతి పరిశీలన అన్నటువంటిది ఒక అద్భుతమైనటువంటి వ్యాసం వారు రాశారు. అది 67లో అది కూడా ప్రసారమైంది. వైరాగ్య శతకాలు, ఇది నాకు చాలా నచ్చినటువంటి ఒక వ్యాసం. అంటే ఆయన వాయిస్ ఇప్పుడు మా దగ్గర లేదు, కానీ ఆ వ్యాసం చదువుతున్నప్పుడే ఈయన గురించి మనం మాట్లాడాలని ఒక చిన్న థాట్ వచ్చిందనమాట. ఈ వైరాగ్య శతకాలు 1970వ సంవత్సరంలో ఆకాశవాణి నుంచి చెన్నై కేంద్రం నుంచి బ్రాడ్కాస్ట్ అయింది. రామరాజభూషణుని సాహితీ శక్తులు, ఇవి నాకు దొరికినంత వరకు దాదాపు ఒక 9-10 ఉన్నాయన్నమాట ఇవి. ఈ వైరాగ్య శతకాల గురించి ఏమిటంటే అసలు శతక సాహిత్యం తెలుగులో ఎటువంటి ఒక గొప్ప సాహిత్యం, ఇది వేరే ఏ భాషలో లేదు అని చెప్తారన్నమాట. సంస్కృతంలో కూడా శతకాలు ఉన్నప్పటికీ కూడాను తెలుగులో ఉన్నటువంటి ఆ మకుటాలు అవి ఉండవు వాటికి. దానికి ఉదాహరణగా ఆయన చెప్తారు మయూర సూర్య శతకమే, దాంట్లో ఏమీ మకుటాలతో ఏమీ లేదు. అంటే అది శతకం అన్నట్టుగా అనిపించదు మనకి. అలాగే భర్తృహరి రాసినటువంటి నీతి వైరాగ్య శతకాలు, శృంగార శతకాలు, అవి కూడాను సాధారణంగా శ్లోకాల రూపంలో ఉన్నవి, కానీ శతకం అని మనం చెప్పడానికి వీలు కానివి అని చెప్తూ వచ్చి దూర్జటి కాళహస్తీశ్వర శతకం, తర్వాత ఏమోనో నారసింహ శేషప్ప కవి నారసింహ శతకం, ఇవన్నీ చెప్తూ వీటిలో ఉండేటువంటి వైరాగ్యాన్ని కలిగించేటువంటి ఆ పద్యాలను ఇస్తూ ఈ వ్యాసంలో ఆయన చెప్పుకుంటూ వస్తారనమాట. అలాగే చిన్ననాటే తెలుగులో, అంటే తెలుగు కుటుంబాల్లో మనం చూసినట్లయితే పిల్లలకి ఆ కాలంలో సెలవులు వస్తున్నాయంటే ఒక చిన్న శతకాన్ని ఇచ్చేస్తారు. సుమతి శతకం, వేమన శతకం అని. అవి చదవాలన్నమాట. అవి చదివి మధ్యాహ్నం అప్పచెప్పాలి, అమ్మకో నాన్నకో ఎవరికో ఒకటి చెప్పాలి. అలాగా శతక సాహిత్యాన్ని గురించి చిన్ననాటి నుంచే ఆ పద్యాలు వాటికి అర్థం తెలుసా లేదా అన్నది తర్వాత విషయం. ముందు భాష మీద పటుత్వం రావాలి, ఆ పద్యాలు చెప్పేయాలి, అప్పచెప్పాలన్నమాట అని చెప్తూ ఆ విషయాన్ని కూడా ఆయన చెప్తూ వస్తారు. ఇందులో ఆయన చెప్పిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తన గురువు గారైనటువంటి చెల్లపిళ్ళ వెంకటశాస్త్రి గారు రచించినటువంటి మానవ బోధామృతం, ఇది శతకం అని ఆయన చెప్పుకోలేదు, కానీ శతక లక్షణాలు అన్నీ ఉన్నాయి కాబట్టి శతకం అని చెప్పచ్చని ఈయన అంటారు, పద్మనాభస్వామి గారు అంటారనమాట. మానవ బోధామృతం అని చెప్పినాను. ఇలాగా వీరు రాసినటువంటి గంట నాటకాలు, మా డైరెక్టర్ గారు ఉన్నారు, అప్పుడు వారు ప్రొడ్యూసరు, ఆయన్ని కలవడం, వారి రచనలు, వారి ఇంటికే వెళ్ళి వారి రచనలు తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేశారనమాట వేణుగోపాల్ రెడ్డి గారు. అద్భుతమైనటువంటిది మృచ్ఛకటికం, వేణీ సంహారం, తర్వాత ఏమో నిగమశర్మ అరగంట నాటకం మేము బ్రాడ్కాస్ట్ చేసాం.
మృచ్ఛకటికం చేసాం అనమాట. అవన్నీ కూడా ఆ కాలంలో అద్భుతం శ్రీమతి గారు, బ్రహ్మాండం బ్రహ్మాండం. నిజంగా ఇవన్నీ అంటే ఒక పక్క పుస్తకాలకు రాస్తున్నారు, ఒక పక్క విద్యాబోధన, మరి ఎక్కడ సమయం ఉందో తెలియదు, నాటకాలు అవి కూడా అందించారనమాట. అప్పుడు మాకు సంగీత దర్శకులు అంటే మాకు ఉన్నటువంటి కేఎస్ ప్రకాశరావు గారు వెళ్ళి పద్మనాభస్వామి గారి ఇంటికి వెళ్ళి వారిని కలుసుకుని ఏ విధంగా సంగీతం సమకూర్చాలని తెలుసుకుని వచ్చేవారట. తెలిసి ఆయన చెప్పినట్టుగా ఈ వీటికి ప్రొడక్షన్కి అవి చేసేవారు. తర్వాత ఈయన చాలా నృత్య నాటికలు రాశారు. వెంపటి సత్యం గారికి, తర్వాత వసంతలక్ష్మి నరసింహాచారి గారికి, అంటే ముఖ్యంగా నాకు తెలిసిన వాళ్ళ పేర్లు చెప్తున్నాను నేను. ఎంతోమందికి ఆయన నృత్య రూపకాలని రాసి అందించారు. అన్నమయ్య చరిత్ర, అర్ధనారీశ్వరం, ఆముక్త మాల్యద, మేఘ సందేశం, కామాక్షి పరిణయం, శివలీలలు, ఇలా నేను 1.5 పేజీ చెప్పచ్చు, కానీ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఇవి కాకుండా ఆయన ఎన్నో సుప్రభాతాలు రాశారు, భక్తి పాటలు రాశారు. పి సుశీల గారు గానం చేశారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు వీరి సుప్రభాతాలు అవి పాడారు. తర్వాత హరి అచ్యుతరామశాస్త్రి గారు, వీళ్ళందరూ కూడాను చేశారు. ఈ సుప్రభాతాలకి వాటికిను భీమేశ్వర సుప్రభాతం మొదలైన వాటికి మణిశర్మ గారి తండ్రి, ఇప్పుడు మనకి ఈ జనరేషన్ వాళ్ళకి మణిశర్మ గారు తెలుసు, వారి తండ్రి గారు కూడా గొప్ప సంగీత దర్శకులు. ఆయన యనమండ్ర నాగయజ్ఞ శర్మ గారు, ఆయన సంగీతం సమకూర్చారట. ఆయన కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి పద్మనాభస్వామి గారితో కూర్చుని అన్ని చర్చలు చేసి ఆయనకి తృప్తి వచ్చాక ఆ తర్వాత మొదలుపెట్టేవారనమాట పని. అలాగా ఎంతోమంది పండితులు, పిబి శ్రీనివాస్ గారు తప్పకుండా వారి ఇంటికి వెళ్తూ వస్తూ ఉండేవారు. గాంధీ గారి జీవిత చరిత్రని సంస్కృతంలో రాసిన వారు పద్మనాభస్వామి గారు, దాన్ని గానం చేసిన వారు పిబి శ్రీనివాస్ గారు. సంస్కృతంలో మరి నాకు తెలిసి ఇంకెక్కడైనా సంస్కృతంలో ఆయన మీద ఏమైనా రచనలు జరిగినది అది పద్మనాభస్వామి గారు చేశారు. ఆయన పాడినవారు పిబి శ్రీనివాస్ గారు అనమాట. అలాగా ఇంకా ఎన్ని విషయాలు ఉన్నాయంటే ఆయన గురించి చెప్తూ వెళ్ళిపోవచ్చు. చివరిగా 1-2 చిన్న చిన్న జీవిత విశేషాలు చెప్పి నేను ముగించేస్తాను. ఐ థింక్ సమయం అయిపోయింది, ఇంకా కూడా త్వరగా ముగించేస్తాను నేను. మంత్రశాస్త్ర ప్రవీణులు అన్నాను కదా, ఒక చిన్న విషయం మాత్రం చెప్తాను. ఈయన చెన్నైకి వచ్చిన కొత్తలో ఒక చోట్లో ఘంటసాల గారి ఇంటికి దగ్గరగానే ఉండేవారు. అప్పటికి ఆ ఇంటికి సరిగ్గా తలుపులు కూడా ఉండేవి, చాలా చిన్న ఇల్లు అనమాట. ఒక రోజు ఏమవుతుందంటే అక్కడ వంటగది దగ్గర ఇక్కడ ఒక పెద్ద పాము, చాలా పెద్ద తాచు పాము కనబడుతుందన్నమాట. ఈయన ఏం చేస్తారంటే అక్కడ దగ్గరగా వెళ్ళి ఏదో ఒక మంత్రం చెప్పారట, అది వెళ్ళిపోయింది అంతే, ఇంకా ఆ తర్వాత మరి కనపడలేదు అన్నది. ఎలాగనంటే ఆ మంత్రశాస్త్రానికి సంబంధించి ఆయన ఇది చేసినటువంటిది. ఇలాగా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. ఆయనకి పుస్తకాలంటే మహాప్రాణం. ప్రతి ఆదివారం పుస్తకాలు దులిపి ఎండలో పెట్టి వాటిని తీసుకువెళ్ళి అల్మరాలో సర్దుకోవాలి. ఒక్క పుస్తకం ఒక పేజీ కదిలినా కూడా కనిపెట్టేస్తారట ఆయన ఎవరు తీశారని. జగదీష్ గారు అప్పుడప్పుడు వెళ్ళి కొన్ని పుస్తకాలు తీసేసుకుంటూ ఉంటారట, అంటే ఆయన చదవాలన్న దీంతో. ఆయన వెళ్ళి అడుగుతారట, ఎవర్రా ఇక్కడి నుంచి పుస్తకాలు తీసింది, ఫలానా ఆరులో ఫలానా పుస్తకం కనపడటం లేదు అని చెప్పిన, అంటే అంతలాగా తెలిసిన వ్యక్తి అనమాట. దాని మీద ఎన్నో హాస్య రచనలు కూడా ఆయన చేసి పత్రికల్లో అవి ప్రచురించడం జరిగిందనమాట. సో పద్మనాభస్వామి గారి గురించి కొంచెమైనా నేను చెప్పగలిగి ఇప్పటి వారికి ఏమైనా కొంతైనా తెలిసిందనంటే అది నిజంగా ఘనత పద్మనాభస్వామి గారిదే. అటువంటి మహాపురుషుణ్ణి మాట్లాడడానికి నాకు ఏ విధమైనటువంటి అర్హత లేదు. ఇక్కడ మాట్లాడడం కోసం మాత్రమే నేను ఆయన గురించి కొంత నయోటా అని అంటారు ఇంగ్లీష్లో, అలాగా ఆవగింజంతా తెలుసుకొని నేను ఇక్కడ మాట్లాడగలిగాను అనమాట. చెస్, క్యారమ్స్, ప్యాకాట్ ఇవన్నీ అద్భుతంగా ఆడతారట ఆయన. కానీ ఓడిపోతే మాత్రం బాగా కోపం వస్తుందట ఆయనకి, ఓడిపోకూడదు అనమాట. అలాగే సివి సుబ్బన్న శతావధాని గారికి, నరాల రామారెడ్డి గారికి అవధానంలో ఆయన పృచ్ఛకులుగా ఉండేవారు. ఆయన పృచ్ఛకులుగా వచ్చారంటే అటువైపు వాళ్ళకి కంగారు మొదలుతుంది. ముఖ్యంగా నిషిద్ధాక్షరికి వెళ్ళారంటే అటువైపు అవధాని బాబోయ్ నన్ను వదలండి అని అంటారట. ఆ విధమైనటువంటి ప్రశ్నలతో తికమక పెట్టగలిగేటువంటి గొప్ప వ్యక్తి ఆయన. సరే, శర్వాణి గారని వీరి మనవరాలు ఉన్నారు. ఒక సందర్భంలో ఆవిడ రాశారన్నమాట, ఆంధ్రులు మరిచిన ఆంధ్ర కవి అని చెప్పనని. కానీ ఇవన్నీ చూసిన తర్వాత అనిపించింది, చెన్నైకి వచ్చాక ఆయన ఎంతో చేశారు, ఇక్కడ ఎంతమంది జ్ఞాపకం పెట్టుకున్నారన్నది తెలియదు, తర్వాత తరాల వారికి తెలియనే లేదు అస్సలు ఈ విషయం. కాబట్టి ఆంధ్రులు మరిచిన ఆంధ్ర కవి అనే కన్నా కూడా తెలుగువారు మరిచినటువంటి మహా గొప్ప కవి అని చెప్పచ్చు. ఇది ఆంధ్రులకు మాత్రమే చెందదు, అంటే ఆంధ్ర రాష్ట్రం వారు అన్నట్టుగా ఆవిడ చెప్పారు. అలా కాదు, ఇక్కడ ఆయన ఎంతో కాలం ఉన్నారు, మనం కూడా మర్చిపోయాం ఆయన్ని. ఇది సందర్భంగా మళ్ళా మనం ఆయన రచనలు అవి తీసుకుని మళ్ళా చేయగలిగితే బాగుంటుంది. విశ్వవిద్యాలయాలు ఉన్నాయి ఇక్కడ, తెలుగు సాహిత్యం మీద ఎంతో పరిశోధన జరుగుతోంది. ఎవరికైనా అవకాశం ఉండి కనీసం ఆయన ఒక్క పుస్తకం మీద ఒక ఎంఫిలో ఒక పిహెచ్డియో వస్తే కనుక అద్భుతంగా ఉంటుందని నేను సభాముఖంగా వేడుకుంటున్నాను. ఒక పళ్ళం నిండా బోలెడు జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ పళ్ళు, ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి తీసుకొచ్చి పెట్టి తీసుకోండి అని అంటే నేను ఊరికే అలా తీసుకున్నాను అంతే. అందులో వచ్చినటువంటి 5-6 పప్పులు లేకపోతే 10 పప్పులు
అవి మాత్రమే నేను ఇక్కడ చెప్పగలిగాను. ఎందుకనంటే అది చూడగానే కడుపు నిండిపోయింది. దాని గురించి తెలుసుకుందుకు అది చేతిలో తీసుకునేంత శక్తి కూడా నాకు లేదనమాట. వచ్చినటువంటి కొద్దిగా ఉన్నటువంటి ఆ రచనలు మాత్రం ఇక్కడ చెప్పింది ఒకటి రెండు రచనలు మాత్రమే నేను పూర్తిగా కూర్చొని చదవగలిగాను. భాగవతం మాత్రం నేను చదివే ఇస్తాను మా జగదీష్ గారికి. సభాముఖంగా నేను జగదీష్ గారికి నా కృతజ్ఞతల్ని ధన్యవాదాలని తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ విషయం తీసుకోగానే వారు ఎంతో సంతోషపడ్డారు. వారు ఒకటే అన్నారు, మేము పిల్లలం ఆరోగ్యం చేయలేని పని నువ్వు చేస్తున్నావమ్మా అని. నేను అన్నాను, బహుశా ఏదో బంధం ఉంది నాకు కూడాను, నేను పుత్రికగా అనుకోండి ఆ వారికి, అందువల్ల ఈ అవకాశం నాకు వచ్చింది అని చెప్పానని. ఆయన హైదరాబాద్ నుంచి పుస్తకాలు అవి పంపించారు. ఒకసారి మా వారు వెళ్తే నేను అడిగాను అనమాట. అడిగినప్పుడు ఆయన వచ్చి మా వారిని కలిసి పుస్తకాలు అవి అందించారు. ఆ పుస్తకాలు చదవకుండా మాట్లాడడం అనేది సరైన విషయం కాదు. ఎక్కడైనా వ్యాసాలు తీసుకుని చెప్పచ్చు, కానీ తృప్తిగా అనిపించదు మనకి, అది న్యాయం చేకూర్చిన వాళ్ళం కామన్నమాట. కాబట్టి ఈ విధంగా యామిజాల పద్మనాభస్వామి గారి గురించి నేను ఏమైనా చెప్పింది ఉంటే చాలా 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 తక్కువ. ఈ గంట సమయంలో నేను ఏమైనా కొంతైనా చెప్పగలిగానంటే ఆ ఘనత కూడా యామిజాల వారికే చెందుతుంది. అటువంటి మహాకవిని గురించి ఈరోజు తలుచుకుందుకు అవకాశాన్ని ఇచ్చినటువంటి వేద విజ్ఞాన వేదిక మధు గారు, జేకే రెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే ఈరోజు ఇంతమంది నా పైన గౌరవంతో, యామిజాల వారిపైన ఉన్న గౌరవంతో మీరందరూ ఇక్కడికి వచ్చి నన్ను ఎంతో ప్రోత్సహించారు. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వేద విజ్ఞాన వేదిక వారికి మరోసారి కృతజ్ఞతలతో సెలవు. నమస్కారం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.